Garuda Express, an international courier service. ప్రభాకర్ గారికి అసలు సినిమాల్లోకి రావాలి అన్న థాటే లేదు కదా? లేదు. ఇంత కష్టమైన క్యారెక్టర్ నాకు ఎందుకు ఇచ్చారు అనిపించిందా మీకు? అంటే ప్రాబ్లం ఏంటంటే ఇంత టైం ఉండదు, మనకు ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ అందులో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, మొన్న రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, ప్రభాస్, అంటే ఆ పెద్ద టీమే ఉంది. సో సినిమాకి వేరియేషన్ కోసం పాపం మీ బాడీని నానా కష్టాలు పెట్టాలనుకుంటా. ఫస్ట్ ఇచ్చిన వార్నింగ్, నువ్వు నవ్వుతే చంపేస్తాను నేను. మూవీలో క్యారెక్టర్ లేదు, నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నవ్వినా, ఆడున్నప్పుడు నవ్వినా, నీ క్యారెక్టర్ లేదు. ఎన్నోసార్లు ట్రై చేసిన నేను, షూటింగ్లో కూడా అంతే, కాళ్ళకి ఏ ప్రముఖ గిట్టకపోయింది, నువ్వు చేసే పని ఏంది. బట్ అది ఆ రకంగా హైదరాబాద్ వచ్చి ఇలా ఆర్టిస్ట్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? 6 years వేస్ట్, అన్ని రోజులు అప్పులు, లైఫ్ ఎంత అంటే దీని నుంచి అండి. కొందరు సైడ్ ట్రాక్ వెళ్తారంటే ఇదేనేమో మరి, దీని ఇలా అంటే తప్పే. యాక్చువల్ నాకు తెలుసు, ఇప్పుడు చెప్తే అది కరెక్ట్ అంటే కరెక్ట్గా నేను చేసిన పని కూడా. ఎంతోమంది ట్రై చేస్తున్నారు క్యారెక్టర్ గురించి, ఎంతోమంది ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అదేదో చేసి అది చేసి ఇది చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే తోపు యాక్టర్ అంటే చూడు, అబ్బా సూపర్ యాక్టర్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మనం తమిళ్ చూసాం, విన్నాము, హిందీ విన్నాము, మాట్లాడతాము, అలాగే ఇంగ్లీష్ కూడా విన్నాము, మాట్లాడతాము. ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఏంటంటే వింటాము, మాట్లాడతాము, కొన్ని అర్థం కాకపోయినా వాళ్ళ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థం చేసుకుంటాం. కానీ కొన్ని లాంగ్వేజెస్ మాత్రం ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా అవి అర్థం కావు. అలాంటిది కిలికిలి అనే ఒక లాంగ్వేజ్. మరి దాన్ని ప్రభాకర్ గారు ఎలా అర్థం చేసుకున్నారో, ఎలా మాట్లాడారో, అది మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారో ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి చూద్దామంటే కూడా అర్థం కాదు మనకి. మరి ఆ లాంగ్వేజ్ వల్ల ఆయన ఎన్ని తిప్పలు పడ్డారో, ఎలా నేర్చుకున్నారో, ఎలా వంట పట్టిందో, అసలు అంత మెమోరీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి, ఇవన్నీ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రభాకర్ గారు. హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? జాబా, ఐఎమ్ వాసు. అంటే మేబీ బహుశా హాయ్ అని అనుకుంటా అర్థం, రైట్? జాబా అంటే హాయ్ హలో. హాయ్ హలో. వాసు అంటే గుడ్, బాగున్నాను. వాసు అంటే గుడ్. గుడ్. జాబా అంటే హాయ్ కానీ హలో కానీ, వాసు అంటే బాగున్నాను, గుడ్ అని. నిమ్ క్రోవెల్క్వే. మీ పేరేంటి అన్నారా? నిమ్ క్రోవెల్క్వే. నువ్వెలా ఉన్నావు? yes అంటే యాక్చువల్గా అండి, మీరు అన్నారు ఇప్పుడు తెలుగు విన్నాము, హిందీ విన్నాము, ఇంగ్లీష్ విన్నాము, కొరియా విన్నాము, అది సంథింగ్ అదేదో. బట్ ఏదైనా ఇంపార్టెంట్ భావం. ఇప్పుడు ఏంది అంతే, దీనికి భాష అవసరం లేదు. అంటే మనం చెప్పేది తెలిసిపోతుంది. ఇప్పుడు నిమ్ క్రోవెల్క్వే ఎలా ఉన్నారు అంటే అడిగే స్టైల్, భాష రాకుండా జాబా దీంట్లో క్యారీ అయిపోతారు. కానీ ఈ లాంగ్వేజ్ మాత్రం మీరు చెప్పినట్టుగా బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే మీరు బాహుబలిలో అంత సీరియస్గా ఇలా నుంచొని ఆ డైలాగ్స్ చెప్తూ ఉంటే తిడుతున్నారు అని కొంచెం అర్థమవుతుంది. అది ఏం తిడుతున్నారు, ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవడం కష్టమే. అవును, ఫస్ట్. సో మీకు యాక్చువల్లీ బాహుబలిలో క్యారెక్టర్ ఉంది అని మీకు అర్థమైపోయింది రాజమౌళి గారు ఎప్పుడైతే కాల్ చేశారో అప్పుడు. కానీ ఇలాంటి ఇంత కష్టమైన క్యారెక్టర్ నాకు ఎందుకు ఇచ్చారు అనిపించిందా మీకు? అంటే క్యారెక్టర్ ఉంది అన్న, నేను పొలాచిలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. అత్తారింటికి దారి షూటింగ్లో ఉన్నాను, ఆ రోజు వచ్చింది లంచ్ టైంలో ఫోన్ వచ్చింది. చూశాను, లిఫ్ట్ చేయలేదు. ఆ నెంబర్ తెలుసు నాకు, నోటెడ్ నెంబర్ లేదు. అవన్నీ మేనేజర్ వాళ్ళంతా టోటల్ నెంబర్ తెలుసు, లిఫ్ట్ చేయలేదు. తర్వాత వచ్చింది, క్యారెక్టర్ వచ్చింది అనే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి, సార్ ఇలా వచ్చే ఇంటికి వస్తారంటే, సార్ నేను పొలాచిలో ఉన్నాను, మేనేజర్ యోగానంద్ గారికి, సార్ నేను పొలాచిలో ఉన్నాను, 1 week పడుతుందండి. ఓకే ప్రభాకర్, నీవు 1 week తర్వాత డైరెక్ట్ వచ్చేయి, ఇంటికి వచ్చేయి, సార్ రమ్మన్నాడు, ఒకసారి మాట్లాడతాడంట. డైరెక్ట్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అప్పుడు క్యారెక్టర్ ఉందని చెప్పాడు. తర్వాత ప్రాక్టీస్, కత్తి సాము అన్నీ టోటల్ ఆ ప్రాక్టీస్ తర్వాత అది మీకు ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది అని తెలుసు. అదే అండి, ఇప్పుడు అది అయిపోయింది, ప్రాక్టీస్ ఉంది, అంత ఈజీ ఉంది. మీరు అలా వచ్చేది కొన్ని చెప్తాను, మనం డైరెక్ట్ అడగలేం కదా సార్ని. తెలుస్తూ ఉంటాయి, ఇలా ఉంది అంటే అదే ఉంది. సరే ఓ రోజు జిమ్లో ఉన్నాను,
వల్లి మేడం గారు ఫోన్ చేశారు, ప్రభాకర్ ఎల్లుండి మనకు షూటింగ్ ఉంది కదా, ఒక డైలాగ్ చూసుకో ఒకసారి వచ్చి అన్నారు. తెలుగు డైలాగ్లే కదా, ముందు 2 days ముందు ఇస్తున్నట్టే ఫుల్ హ్యాపీ. ఆ ఫీలింగ్లో నేను వెళ్ళిపోయినా. అయిపోయింది, పోయినా కూర్చున్నానాడ. పిలిచారు డైరెక్టర్ గారు, ఓ చెట్టు కిందకి తీసుకెళ్ళాడు దూరం. ఫస్ట్ టైం వస్తే ఆ క్యారెక్టర్ చెప్పాడు నాకు, ఒక ఫీల్ ఉండేది. అప్పటి వరకు తెలియదు, ఏదో ఉంది మొత్తానికి అనుకున్నా. క్యారెక్టర్ ఉందని తెలుసు, ఏ క్యారెక్టర్ ఏంటనేది తెలియదు. కానీ దాని ఆ క్యారెక్టరేషన్, ఆ మూవీ గురించి చెప్పుకోం ఫస్ట్ టైం నాకు. అంటే రాజమౌళి గారితో వినాలని ఒక ఫీలింగ్ ఉంటుంది, పెద్ద డైరెక్టర్ చెప్తే ఓ తెలియని సంతోషం ఉంటుంది, వినాలని ఉంది. బట్ ఒకేసారి ఫుల్ హ్యాపీ ఉంది, మైండ్లో ఫుల్ హ్యాపీలో ఉన్నా. ఓ రాజమౌళి గారు నాకు క్యారెక్టర్ చెప్తున్నాడు. నేను అనిపించేది అక్కడిక్కడ మ్యాగజైన్లో చదివేటప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాను నేను. నాకు డైరెక్టర్ గారు కార్లో వెళ్తుంటే చెప్పాడు, ఎయిర్పోర్ట్లో కలిసి చెప్పాడు, లేకుండా హోటల్లో కలిసి తినప్పుడు చెప్పాడు ఈ క్యారెక్టర్. ఇలా వింటూ ఉంటాం మనము, చెప్తూ ఉంటారు, అది వింటూ ఉంటాం కదా. అది మనకు లేదే అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఈ మూవీతో పోయింది అన్న హ్యాపీలో ఉన్నా, ఫుల్ హ్యాపీ. సార్ ప్రభాకర్ సార్ డైలాగ్, సరే సార్ చెప్పి ఓకే అంటే తెలియ అనుకుంది. నాకు తెలియదు కదా, ఇప్పుడు ఎవరో ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు తెలుగు కాకుండా ఉంటుందని. తెలుగు తమిళ్ అని అనుకున్నాను, ఎందుకంటే తెలుగులో తమిళ్లో కదా, సేమ్ డైలాగ్ తమిళ్లో చెప్పాలి. ఓకే రైట్ అని స్టార్ట్ చేశారు సార్. నేను ఒకసారి చెప్తాను విను ప్రభాకర్. చెప్పండి సార్. నిమ్డా అన్నాడు సార్. ఇది అయిపోయింది అంటే స్మైల్ ఉండి ఇలా ఇలా ఉన్నాడు. సార్ చెప్పండి సార్ అన్నప్పుడు నిమ్డా డోజ్రాస్ టెల్ మీ అన్నప్పుడు సార్ అన్న ఒక 2 times చెప్పాడు. నువ్వు చెప్పు సార్ చెప్తా. చెప్పండి సార్ మీరు నిమ్డా డోస్ సార్ ఒక్కొక్క వర్డ్ చెప్పండి మీరు. సరే నిమ్డా ఇవి రావట్లేదు ఇప్పుడు. యాక్చువల్ నిమ్డా డోజ్రాస్ టెల్ మీ ఇవి రావట్లేదు సార్. నాకు ఇచ్చేయండి, నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా. అలా తీసుకుని వచ్చిన ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం టెన్షనే. అది చదవడానికి కూడా రావట్లేదు. 1 page ఉంది మొత్తం, 7 lines మొత్తం టోటల్. సో సినిమాలో కూడా ఏంటంటే ఆ లాస్ట్ క్లైమాక్స్లో జరిగే ఆ ఫైట్ అప్పుడు కంప్లీట్గా ఒక డైలాగ్ మొత్తం చెప్తారు. అది కాకుండా దానికి ముందు యుద్ధానికి వెళ్ళే ముందు పెద్ద సీన్, అది ఒక చిన్న డైలాగ్ ఒకటి పెద్ద అందులో 4 dialogues ఉంటాయి. అందులో కూడా అది లేదు ఎడిటింగ్ లో పోయింది. బట్ సినిమాలో మాత్రం ఏంటంటే 2 times ఉంటుంది. ఒకటేమో కంప్లీట్ పెద్ద డైలాగ్ ఒకటి, ఇంకొకటి పక్క వాళ్ళతో మాట్లాడాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇంత టైం ఉండదు, ఎక్కువ టైం ఉండదు. అది మళ్ళీ అందులో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ముందు, రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, ప్రభాస్, అంటే ఆ పెద్ద టీమే ఉంది. సింగల్ అనుకోండి ఏం కాదు, పెద్ద టెన్షన్ ఉండదు. అంతవరకు చూసే వరకు కొంచెం అది ఉంటుంది. బట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు బాగా వచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఎన్ని రోజులు నేర్చుకుంటారు అంటే 2 days ముందే ఇచ్చారుగా మీకు, అంటే జస్ట్ 2 days 2 days అంటే 1 day అండి. ఎల్లుండి షూటింగ్ ఉంది, ఈరోజు ఇచ్చారు. 2 days ముందు అనుకోండి. నెక్స్ట్ డే షూటింగ్ ఉంది నాకు వేరే మూవీ. షూటింగ్లో చదవలేము ఇది, ఎందుకంటే అక్కడ ఇది వర్డ్స్ అన్ని వింతగా ఉన్నాయి. ఇదే నిమ్డా అయింది అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం మనకు అలవాటైంది కనుక ఇది. కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు థియేటర్లో నవ్వినట్లు నేను బయట చదవలేము. అలానే డైలీ నైట్ 3 గంటలకు లేచి 6 వరకు ప్రాక్టీస్ చేసి అది అలా సో ఆ రకంగా ప్రాక్టీస్ చేసి మొత్తానికి ఇంకా లొకేషన్కి షార్ట్ రెడీ అన్న టైంలో ఇంకా కంప్లీట్గా ఎవరున్నా పర్లేదు, ఇంకా నా ముందు లక్కీ అనమాట. అయితే ఇంకా సో ఆ లాంగ్వేజ్ మీకు డైరెక్టర్ గారికి మాత్రమే తెలుసు, మిగిలిన వాళ్ళు తప్పు చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు కదా, అర్థం కాదు. తెలియదు ఒకటి బాగా ప్రాక్టీస్ కూడా చేశాను. అంటే మనకు అవతలలోకి రాదన్నప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఈజీ, మనలో మనకి నేర్చుకోవచ్చు, వచ్చేసరి ఏం కాదు, ఎలాగో వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి అట్లా. సో మొత్తం నేర్చుకున్నారా ఈ లాంగ్వేజ్? మ్యాక్సిమం వచ్చండి మొత్తం. యాక్చువల్గా అది బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు డైరెక్టర్ గారు, మళ్ళీ ఏదో బిజీ అయ్యి. ఓకే, మేబీ ఇంకా ఈ మూవీ హడావిడంతా అయిపోయాక రిలీజ్ చేస్తారేమో. ఫైన్. సో మరి రాజమౌళి గారి కాంబినేషన్ లో మీరు మర్యాద రామన్న తర్వాత ఫస్ట్ మూవీ మర్యాద రామన్న ఫస్ట్ అంటే ఫస్ట్ మగధీరాలో కూడా ఏదో అప్పుడు చూసారు మిమ్మల్ని, అంటే గ్యాంగ్ గుంపులో ఒక క్యారెక్టర్. సో అదే మీ ఫస్ట్ మూవీ మగధీర, దానికన్నా ముందు ఏమైనా చేశారా?
అంటే అదే ఇయర్ అండి నేను వచ్చింది. 2010లో వచ్చారు, 6 years అవుతుంది అంతే. ఆర్టిస్ట్ అయిదామని రాలేదు ఏదో. సో ఫస్ట్ మూవీ మగధీర, తర్వాత మర్యాద రామన్న. మగధీర, అతిథి అంటే అవి అవి కాదు. మర్యాద రామన్న వచ్చేసరికి మిమ్మల్ని గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. అంటే క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసింది నేను. అవును. సో క్యారెక్టర్స్ చిన్న చిన్న రోల్స్ అన్ని చేశారు, సైడ్ క్యారెక్టర్స్ చిన్న చిన్నవన్నీ చేశారు మీరు. సైడ్ క్యారెక్టర్ కూడా అండి, దానికి డైలాగ్ జూనియర్ ఆర్టిస్ట్ కి 10 మంది గ్యాంగ్ ఉంటది కదా, ఆ గ్యాంగ్ లో ఒక్కడిని. సో జూనియర్ ఆర్టిస్ట్ కి కొంచెం ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కొంచెం తక్కువ, మధ్యలో కొంచెం ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు చాలా తక్కువ. సో అట్లాంటివి చేశారు. సో మర్యాద రామన్న వచ్చేసరికి అసలు ఆ విలన్ ఇది ఆ డైలాగ్స్ ఇచ్చి మొత్తం మూవీ అంతా ఈక్వల్ గా పెద్ద విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన అబ్బాయిగా ఇచ్చారు మీకు. సో ఆ రోల్ కొడుకుగా ఇచ్చారు. సో చాలా మంచి క్యారెక్టర్. సో చాలా మంచి క్యారెక్టర్. ఇప్పటికైనా కాలకి ఎంత ఉన్నా మళ్ళీ ఇప్పటికి బైరెడ్డి అనే పిలుస్తారు చాలా మంది. అవునవును, అది అంత బాగా, అది కూడా బాగా కనెక్ట్ అయింది. అది ఒక రకంగా అది బాగుంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్. సో సునీల్ తో ఫన్నీ ఫైట్స్ కానివ్వండి, ఆ డైలాగ్స్ మీరు సీరియస్ గా చేయడం, తనేమో డోర్ దగ్గర వెయిట్ చేయడం, అవన్నీ ఆ మూవీ కూడా మంచి క్యారెక్టర్. ఎస్. సో మరి బాహుబలి 2 రిలీజ్ అయింది. సో దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి? మేము ఇంకా మూవీ చూడలేదు, టికెట్స్ దొరకలేదు మాకు. ఇంకొక వారం రోజుల వరకు టికెట్స్ దొరకవు అనుకున్నది వేరే విషయం. సో దాంట్లో ఎలా మీది కనెక్ట్ అయిందా, దానికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? అంటే ఇంకా నాదేం లేదు అన్నట్లే. అంటే యాక్చువల్గా ఉంది ఇది తెలియదు కానీ చూడాలి, నేను చూస్తే తెలుసు. అమ్మ దొంగ అంటే యాక్చువల్గా నాది ఇందులో చనిపోతుంది అండి క్యారెక్టర్. ఇప్పుడు యాక్చువల్గా సరే దీనిలో యుద్ధానికి రాకముందు సంథింగ్ ఏదో లీడ్ ఉంటుంది కదా ఫ్లాష్ బ్యాక్ లో మీది. సో అక్కడి నుంచి ఏదైనా వచ్చి ఉండడం అలాంటి ఏమన్నా ఉండింది, బట్ ఉందో లేదో తెలియదు. బేసిక్గా అయితే ఉండింది, కానీ సినిమాలో ఉందో లేదో పెట్టారో లేదో అనేది ప్రభాకర్ గారు తెలియదు అని అంటున్నారు. నేను సినిమా చూసాక ఉంటే అదృష్టం అండి, ఉంటే అదృష్టం నిజం చెప్తున్నారని నమ్ముతానులేండి. అయితే ఎందుకంటే ఒక ఈ సినిమాలో చేసినంత పేరు బాహుబలితో వచ్చింది. అంటే 1000 మూవీస్ చేస్తే ఇంత పేరు రాదు, అది అదృష్టం. అది అందులో చిన్న క్యారెక్టర్ చేసిన అదృష్టమే. సో మూవీ నేను చూసిన తర్వాత అప్పుడు మీకు టికెట్స్ దొరకలేదా? ఇప్పుడు టికెట్స్ దొరకపోవడం ఏంటండి? లేదు, నంబర్ దొరకలేదు. నిజంగా దొరకలేదా? అయ్యయ్యో. సో ఇంకొక వారం రోజులు మీరు వెయిట్ చేయాల్సిందే మాతో పాటు. వారం రోజులు అవసరం లేదు, ఒక 2-3 days లో దొరుకుతాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలని మెంటల్ గా ఫిక్స్ అవుతున్నారు. సాధారణంగా మనకి బేసిక్ గా ఏం జరుగుద్ది అంటే ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయితే టికెట్స్ దొరకకపోతేనో లేకపోతే సంథింగ్ ఏదో రీజన్ వల్ల మనం మూవీకి వెళ్ళలేదు అనుకోండి, స్టోరీ తెలుసుకుంటారు. అసలు స్టోరీ ఏంటి, ఇంత హైప్ వచ్చింది కదా ఏంటి అని. బాహుబలి మూవీ విషయంలో మాత్రం అలా ఎవ్వరూ అనుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్ థియేటర్కి వెళ్ళే సినిమా చూడాలని. ఇప్పుడు మీరు అడగండి, మీ మూవీ చూశాను స్టోరీ అని అడగొద్దు. అంటే స్టోరీ కొన్ని మూవీస్ అనేది స్టోరీ ముందు తెలిస్తే మజా ఉండదు, కిక్ ఉండదు. ఎస్. అంటే నేను క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అడిగా, అందుకే మొత్తం తెలుసుకోవాలి. నేను కూడా మొత్తం తెలుసుకోను, ఎందుకంటే ఆ క్యూరియాసిటీ మిస్ అవ్వకూడదు. ఆ థియేటర్లోనే బాహుబలి లాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. బయట చిన్న చిన్న టీవీల్లో చూస్తేనో లేకపోతే పైరసీ వస్తే చూస్తేనో అదంతా అవ్వదు. ఎవరన్నా చెప్తే కూడా వినబుద్ధి కావట్లేదు, వినడానికి రెడీగా ఉండట్లేదు. బాహుబలి సినిమా. ఎస్. సో ప్రెజెంట్ ఇంకేదైనా మూవీస్ చేస్తున్నారా ఇప్పుడు? డీజే చేస్తున్నాను, దువ్వాడ జగన్నాథం, మంచి క్యారెక్టర్. అల్లు అర్జున్ గారు మూవీ, దాంట్లో మంచి క్యారెక్టర్. రక్షక భట్టుడు. తమిళ్లో ప్రభుదేవ్ గారు, మన డాన్స్ ప్రభుదేవ్ గారు ఉన్నారు కదా, ఆయన దాంట్లో మెయిన్ విలన్ చేస్తున్నాను తమిళ. ఓకే, అవును మర్చిపోయింది, తమిళ్లో కూడా బాగా బిజీ అయిపోయారు మీరు. అసలు తెలుగుతో ఈక్వల్ గానే తమిళ్లో కూడా బాగా. ఇప్పుడు అంటే తెలుగు కన్నా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే మెయిన్ విలన్ గా, అంటే మంచి క్యారెక్టర్స్. ఎస్. ఒక్క దెబ్బతో మొత్తం అంతా దశ మారిపోయింది అనమాట ప్రభాకర్ గారిది. చక్కగా కాలికేయ ఆ ఒక్క క్యారెక్టర్తో అసలు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు. చాలా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఎస్. యాక్చువల్లీ కిల్కిలి లాంగ్వేజ్ ఉంది కదా, ఈ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే తమిళ్ చాలా ఈజీ అనిపిస్తుంది కదా మీకు? చాలా ఈజీ కదా. ఇప్పుడు మీకు తమిళ్ మొత్తం వచ్చేసిందా? రాదండి, చెప్పేస్తాను నేను. డైలాగ్స్ ఏదైనా చూస్తే అది ఫంబుల్ అవ్వకుండా చెప్పేస్తున్నారు. తమిళ్లో ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు?
ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అంటే యాక్చువల్గా ధనుష్ గారి మూవీ వచ్చింది, విక్రమ్ గారి మూవీ వచ్చింది, ఏదో ప్రాబ్లం ఇక్కడ తెలుగు డేట్స్ ఏదో మూవీ డేట్లు క్లాష్ అయ్యి చాలా మిస్ పాపం మీకు అదొక ఇబ్బంది ఉంటుంది కదా, అన్ని సినిమా వాళ్ళు ఒకేసారి చాలా అడిగితే అయిందండి. చాలా మంచి క్యారెక్టర్లు కూడా మిస్ అవుతాయి, చాలా మిస్ అవుతూ ఉంటాయి. అలా అని మనము ముందు ప్లాన్ చేసుకోలేము. సో ఆల్రెడీ కమిట్ అవుతారు కాబట్టి వేరే సినిమాకి, కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమానే చేయాల్సి వస్తుంది. సో అలాంటివి ఏమైనా పోయినాయా ఈ మధ్య కాలంలో క్యారెక్టర్స్? చాలా పోయినాయండి. నాకు హిందీ రౌడీ రాతోడు వెళ్ళింది, మిస్ అయింది. అక్షయ్ కుమార్ గారి మూవీ చాలా మెయిన్ విలన్ అందులో. ఇందులో మన ధనుష్ గారి రీసెంట్ మూవీ అయింది, విక్రమ్ గారి చాలా అంటే చేసిన లిస్ట్ కన్నా పోయిన లిస్ట్ ఎక్కువ నాది. ఓకే ఓకే. సో ఒకేసారి బిజీ అయిపోయారు పాపం, ఏం చేస్తావు అలా. సో ఆ బిజీలో కాస్త వచ్చిన అవకాశాలు కూడా కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. అట్లానే ఇప్పుడు ప్రజెంట్గా మన ప్రభుదేవ్ గారు మూవీ చేస్తున్నానండి, దాంట్లో మెయిన్ విలన్గా. ఈ బాడీ ఇప్పుడు అందుకే టీ షర్ట్ పైన వచ్చాను, షర్ట్లు రావట్లేదు. సో బాడీ కనిపించాలని అంటే కొంచెం బాడీ హెవీగా ఉండాలి దాంట్లో. ఇంటర్వ్యూస్ కూడా అందుకే వాంటెడ్ గా బయట టీ షర్ట్స్ వేసుకొని ఇస్తున్నారా? టీ షర్ట్ వేసుకోలేదని, టీ షర్ట్ రావట్లేదు యాక్చువల్గా. ఉదయం ఇప్పుడు వచ్చేటప్పుడు సరిపోవట్లేదా? షర్ట్ వేసుకున్నాను, ఈ మరీ టైట్ అయిపోయినాయి. అది మరీ వాంటెడ్గా జాకెట్ వేసుకుని ఇలా ఉన్నట్లుంది, అది బాగుండదు కదా. సో సినిమాకి వేరియేషన్ కోసం పాపం మీ బాడీని నానా కష్టాలు పెట్టాలనుకుంటా. చాలా అండి, నేను ఇప్పుడు నాకు డిఫరెంట్ సైజెస్ షర్ట్స్ ఉంటాయి. సో కాలకేయ గెటప్ కి అప్పుడు చాలా, అప్పటికని ఇప్పుడు కొంచెం హెవీ, అప్పటికని ఇప్పుడు ఇంకా హెవీ. ఓకే ఓకే. సో మెయిన్ విలన్ కాబట్టి ఇంకా అంత మీ మీదే ఉంటుంది. అది కూడా హెవీ అండి. బట్ అప్పుడు ఫస్ట్లో మనం 6 ప్యాక్ ఉండే అన్నారు, మళ్ళీ సడన్గా కొంచెం హెవీ కావాలన్నందుకు అప్పుడు హెవీ అయినాం. ఇప్పుడు ఇది ఇంకొంచెం హెవీ కావాలన్నారు. అంటే క్యారెక్టర్ని బట్టి మారుతూ ఉండాలి. సో కాలకేయ గెటప్లో మిమ్మల్ని మీరు మొత్తం అంతా రెడీ అయిన తర్వాత, అంటే మీకు ముందే ఎలా ఉంటుంది అని ఏమైనా పిక్చర్ చూపించారా? కాలకేయ గెటప్ ఎలా ఉంటుంది అని చూపించలేదు, అలా రెడీ చేసేసి మిమ్మల్ని నుంచోబెట్టేశారు అంతే. అంతే. సో మిర్రర్లో చూసుకున్నారా గెటప్ ఎలా ఉంటుంది ఏంటి? మేకప్ రూమ్లో మేకప్ చేసినప్పుడు చూసుకున్నారా? అంటే రాజమౌళి గారు ఇంట్లోనే ఒక రూమ్లో స్టార్ట్ చేసింది మేకప్. ఒకటి మేము అద్దం చూసుకోలేదు, అంటే అద్దం ముందర చేయలేదు, కావాలని చేయలేదు మేము, చూసుకోవద్దు అని. లాస్ట్ ఒక ఐ పెట్టినప్పుడు మాత్రం అద్దం చూసుకున్నాను నేను. ఐ పెట్టి, అది మన ఐ ఉంది కదా, అదొకటి, మరి ఇలా 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 వస్తుంది కదా ఈ గమ్, ఇది ఒకటి. ఇది పెట్టారు, ఒక 30 seconds కన్ను రెడ్ అయిపోయింది, చాలా రెడ్ అయింది. వద్దులే తీసేయి, అది రామ మేడం గారు ఉండి వద్దు ప్రభాకర్ అది తీసేయి, ఇప్పుడు ఇంత తొందరగా రెడ్ అయిందంటే అప్పుడు షూటింగ్లో అసలు లేదు మేడం ప్రాబ్లం లేదు నేను చేస్తాను, అదేముంది చేస్తాను నేను, నో ప్రాబ్లం మేడం. నో ప్రాబ్లం కరెక్టే, ఇక్కడ ఏసీ ఉంది, నువ్వు ఏసీ రూమ్లో ఉన్నావు ఇప్పుడు ప్రజెంట్గా. ఏసీ రూమ్లో ఉంటేనే ఒక 1 minute నీకు ఇంత రెడ్ అయిపోయి ఇట్లా అయిపోయింది. రేపు డస్ట్లో చేయాలి నువ్వు షూటింగ్, దుమ్ము ఉంటుంది, ఎండ ఉంటుంది, గాలి ఉంటుంది, కంప్రెస్ ఇవన్నీ ఉంటాయి, భరించలేవు అప్పుడు. కానీ నాకేంటంటే ఇది పెడితేనే లుక్ చాలా వస్తుంది. అది ఇది అలా వచ్చే వరకు తెలియ ఆ లుక్ ఏదో టెరిఫిక్గా అనిపిస్తుంది. అది తీసేస్తే ఏదో మిస్ అవుతుంది. బట్ పెయిన్ ఏంది, నేను మరి అడిగి మరీ పెట్టేసి నేను చేస్తాను ప్రాబ్లం లేదు. సో డెడికేషన్ అనమాట. డెడికేషన్ కాదండి, అవకాశం వచ్చినప్పుడు వదలరాదు. అవకాశం రాదండి. ఎలా అంటే ఎంతోమంది ట్రై చేస్తున్నారు క్యారెక్టర్ గురించి, ఎంతోమంది ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అదేదో చేసి అది చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే తోపు యాక్టర్ అంటారు చూడు, అబ్బా సూపర్ యాక్టర్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ అదృష్టం మనకు వచ్చింది ఏం తెలియకుండా, మన ఏమి కోచింగ్ లేదు, ఏమీ లేదు, అంటే ఇవన్నీ ఏది లేకుండానే మనం ఏం చేయలేదు. బట్ వచ్చింది అవకాశం, దాన్ని కూడా ఇలా మిస్ చేసుకోవద్దు. బట్ ఎంత కష్టపడే కన్నా అంటారు, ఏం కష్టపడి ఉంటుందండి, ప్రతి దాంట్లో ఉంది, దేంట్లో లేదు, ప్రతి దాంట్లో ఉంది. హార్డ్ వర్క్ అనేది ప్రతి దాంట్లో చేయాలి. ఇప్పుడు మీరైనా కూడా చేయాలి, తప్పదు. అవకాశం వచ్చుకోవడం కష్టం, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి, అంతే అంతే అంతే. సో మొత్తానికి ఆ రకంగా మీరు కష్టపడి ఇష్టపడి చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ కి పాపులర్ అయ్యారు. కష్టము ఇష్టము రెండు ఉంటేనే రిజల్ట్ వస్తుంది కదా, ఆబ్వియస్ గా. సో రిజల్ట్ వచ్చింది.
సో మిమ్మల్ని ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు బాగానే ఉంది, మొత్తానికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఇదేదో డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది, ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఏంటో, ఈ క్యారెక్టర్ ఇచ్చారేంటి నాకు అని ఏమన్నా అనిపించిందా, భయం వేసిందా మీకు, లేకపోతే డైరెక్ట్ నాకు గెటప్ వేసినప్పుడు నేను గెటప్ వేసుకున్నాను, నాకు ఎక్కువ నవ్వే అలవాటు, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, అది నా వీక్నెస్. అది నేను అంటే ఎక్కువ నవ్వుతూ ఉంటాను, అదేందో అంటే ఎప్పుడు స్మైల్ ఫేస్ అది అలవాటు నాకు. రామా మేడం గారు ఫస్ట్ నేను రెడీ, రాజమౌళి గారు, శోభు గారు, కెమెరామెన్ గారు అందరూ ఒక రూమ్లో ఉన్నారు, వాళ్ళు మేము వేరే రూమ్, ఇటు నుంచి అటు వెళ్ళాలి, అంత రెడీ, అంత టోటల్ ఓకే, డైరెక్టర్ గారికి ఒకసారి చూపెడదామని తీసుకెళ్తుంది మేడం. ఫస్ట్ ఇచ్చిన వార్నింగ్, నువ్వు నవ్వుతే చంపేస్తాను నేను, మూవీలో క్యారెక్టర్ లేదు, నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నవ్వినా, ఆడున్నప్పుడు నవ్వినా, నీ క్యారెక్టర్ లేదు అంతే, సీరియస్గా. నాకు అది తెలియకుండా ఇప్పుడు మీరు నన్ను చూస్తే స్మైల్ వచ్చేస్తుంది, అది అది అంటే అది వీక్నెస్ అది అనిపిస్తుంది నాకు. నేను చాలాసార్లు ట్రై చేస్తాను సీరియస్గా ఉండాలని, రాదు నాకు, ఎన్నోసార్లు ట్రై చేసిన. నేను షూటింగ్లో కూడా అంతే, కాళ్ళకి ఏ ఒక్క గిట్టకపోయింది, నువ్వు చేసే పని ఏంది, బట్ అది అదే నేను ఒక్కొక్క నిమిషం వెయిట్ చేసి రెడీ మేడం వచ్చేస్తాను. కానీ అసలు తీసుకెళ్ళినప్పుడు నవ్వలేదండి, సీరియస్గా అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, క్యారెక్టర్ లేదు నీకు అన్నప్పుడు ఇంకెందుకు నవ్వుతాం. సో కంట్రోల్ చేసుకున్నారనమాట. అంటే బాహుబలి అప్పటికి అంటే డైరెక్టరు ప్రాజెక్ట్ అప్పుడు హెవీ బడ్జెట్ మూవీ అప్పుడు, అది అందులో అంత మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు సో కంట్రోల్ చేసుకొని మొత్తానికి కంట్రోల్ చేసుకొని అని బయటకు వచ్చేసి అర్థం. షాక్ అయ్యింది అందరూ ఆ గెటప్ చూసే వరకు. నాకు నేనే ఒక విచిత్రంగా అనిపించింది ఫస్ట్, చాలా హెవీ ఉంటుంది, వచ్చేస్తుంది ఇది ఇలా అంటే చెప్పలేము కొన్ని, అది ఉందాగా కాదు అసలు, టెరిఫిక్ గా అంటారు చూడదు, భయంకరంగా. సో ఆ లుక్ అది ఏముండాడు అంటారు చూడు, అది అది అనిపించింది. బట్ అంతే అండి, అది కొన్ని గెటప్ వచ్చే వరకు నీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, చాలా పెరుగుతాయి అని వచ్చేస్తుంది. అది గర్వం, ధీమా అవన్నీ వచ్చేస్తుంది. సో ఆ గెటప్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా 50% కాదు 90% ప్లస్ అది ఆ గెటప్. అంటే బాగా స్ట్రెయిన్ ఉండేది, బట్ ఆ గెటప్ అంతే. అవంతా మీకు వేసిన కాస్ట్యూమ్ అవన్నీ కూడా బరువు ఉండేవా అండి? బాగా అంటే అది ఏం చేయలేండి, ఇప్పుడు ఇలా ఉండాలి, ఎప్పుడు ఇక ఇలాగే ఉండాలి, ఇలా పెట్టాలి. ఇలా అన్నాం అనుకోండి, ఇది ఉంది, అది ప్లేట్ టైప్ ఉంది కదా, అది తీయాలంటే 15 ఈజీగా 1 అవర్ వెళ్ళిపోతాయండి. దేనికి వెళ్ళొద్దు, అది గెటప్ వేసుకున్నాక చాలా కష్టపడ్డారు. చాలా అంటే ఇప్పుడు అన్ని ప్రతిదీ లింక్ ఉంది దానికి, ఇది ఒక్కటి తీయడానికి రాదు, ఇది తీస్తే ఇది తీయాలి, ఇది తీస్తే ఇది తీయాలి అంటే మొత్తం ఉదాహరణకి సపరేట్ లేదు, అది సపరేట్ లేదు మొత్తం సెటప్. అది ఆ సెటప్ మొత్తం తీసి వేసుకోవాలంటే కష్టం చాలా, ఇలా ఉండాలి ఇది. మళ్ళీ దాంట్లో ఇది ఉంటుంది మన పుర్రే, అన్నీ ఉండదు ఇది. సో మిమ్మల్ని అలా ఆయుధాలతో అట్లా కట్టి పడేసారు, బందీ చేశారనమాట. బందీ చేసి సిస్టమేటిక్ అలవాటు అయిపోయింది. ఎందుకు ఇలా ఉంటారు మనుషులు, ఎప్పుడు మనం ఇలా ఉంటాం అలవాటు. యాక్చువల్లీ ఇది మంచిది కాదు, ఇలా ఉండాలి అంటారు, ఇలా ఉండాలి అంటారు కదా, అది అలవాటు అయింది. సో అది అలవాటు అయింది మీకు ఆ గెటప్ ద్వారా. ఏదైనా ప్రతి దాంట్లో పాజిటివ్ లింక్ పట్టుకోవాలి అంతే, అది ఇష్టం లేదు అనుకోకుండా ప్రతి దాంట్లో ఎంత నెగిటివ్ ఉన్నా సరే ఆ నెగిటివ్ లో కూడా ఏదో పాజిటివ్ ఉండే ఉంటుంది అని అంతే అండి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చెప్తే వింటామా మనం కూడా, నువ్వు ఎవరైనా చూడు ఇలా ఉంటాం మనం, కూర్చోద్దు అంటే చెప్పేవులే ఇలానే వచ్చేస్తుంది కొంచెం సేపు అయిన తర్వాత. ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇలాగే ఉండాలి కదా, ఇలా అన్ని ఛాయిస్ లేదు నీకు, అది చచ్చినట్టు ఉండాలి. యా. సో ప్రభాకర్ గారు, సో బాహుబలికి ముందు ప్రభాకర్ గారు, బాహుబలి తర్వాత ప్రభాకర్ గారు అంటే చాలా వేరియేషన్ ఉంది, చాలా పాపులర్ అయ్యారు, చాలా ఫేమస్ అయ్యారు, మంచి పేరు వచ్చింది, మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాంటి ప్రభాకర్ గారికి అసలు సినిమాల్లోకి రావాలి అన్న థాటే లేదు కదా? లేదు. హైదరాబాద్కి ఏదో ఒక జాబ్ వెతుకుతున్నాము, ఒక పోలీస్ అవుదాము అనేసి. నాదంటే ఫస్ట్ నుంచి ఏం పోలీసే అండి, నాకు ఇష్టం బాగా. అంటే మా ఊళ్ళో 60% ఆర్మీలో ఉంటారు, అంటే 80%
గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ఊళ్ళో. ప్రతి ఒక 2 ఇళ్ళకు కంపల్సరీ ఉంటారు. ఒక ఇంట్లో 3, ఒక ఇంట్లో 4 ఉంటారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా మేమున్న ఏరియాలో ఒక 100 ఇళ్ళు ఉంటే 70 ఇళ్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మీ ఇంట్లో కూడా ఆబ్వియస్గా మా తమ్ముడు ఆర్మీ. అంటే అప్పుడు ప్రతి ఒక్కరికి అది ఒకటి అంతే. స్పోర్ట్స్ ఎక్కువ మా దగ్గర. క్రికెట్ ఇవి బాగా ఎక్కువ, వాలీబాల్. మీకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం అని విన్నాను. క్రికెట్ అండి, క్రికెట్ అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం, పిచ్చి అసలు ఇంకా. ఓకే. సో ఒక పోలీస్ ఆఫీసర్ అవుదామని వచ్చి సినిమాల వైపు అసలు ఎలా టర్న్ అయ్యారు? అంటే అది మన సెలక్షన్ పోస్ట్ పోన్ అయింది అప్పుడు. అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఏదో ఇష్యూస్ నుంచి ఏదో సంథింగ్ ముందరికి వెళ్ళింది. అప్పటికి హైదరాబాద్ వచ్చేసి 6 years అయింది. అంటే చాలా రోజులు అయింది, ఖాళీ ఉండలేం కదా. వేరే ఏమైనా జాబ్ చేద్దామంటే నాకు వేరే ఆప్షన్ వేరే ఒకటి ఉంది. అప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అక్కడ ఏదో ఒక జాబ్ ఒక ఆయన ఇప్పిస్తా అన్నాడు నాకు. చిన్న డౌట్ నాకు. సో ఏదైతే పోలీస్ ఆఫీసర్ అవుదామని వచ్చి మీరు పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి ఆ గ్యాప్లో ఉన్నారో, ఆ గ్యాప్లోనేనా మీ ఫ్రెండ్ ఎవరో మీకు హెల్ప్ చేసేవాళ్ళంట ఫైనాన్షియల్గా? వేణు అండి. ఇది మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ప్రవీణ్ అని మా ఊరే. ప్రవీణ్ అన్న మా ఊరే. ఆయనే అండి యాక్చువల్గా. నేను అంటే ఈరోజు నేను ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నంటే కారణం కూడా ఆయనే. అంటే రాజమౌళి గారు ఎంతనో ఈడ హైదరాబాద్ ఉండడానికి కారణం రాజమౌళి గారు ఎలా హెల్ప్ చేశారో, రాకముందు వచ్చేంత వరకు హెల్ప్ చేసింది ప్రవీణ్. ఆయన అండి, ఆయన. అప్పటికి ఇంకా మూవీస్ కూడా స్టార్ట్ చేయలేదు నేను. మరి అంటే ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చాడో అప్పుడు. అంటే అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారండి, ఎవరైనా చేస్తారు. ఒక 1 month ఒక ఇంత అమౌంట్ ఇస్తారు. బట్ ఒక 4 years 5 years కంటిన్యూ చేసుకోమంత ఈజీగా. అంటే ఎవరైనా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఓ 10,000 ఇచ్చిండు అనుకోండి నీకు, ఒక 2 months 3 months 1 year తర్వాత ఏమైందిరా నా డబ్బులు ఇవ్వలేదు అంటారు కామన్గా. మళ్ళీ దానికి మనం బెండ్ అయి ఉండాలి. అంటే మీరు కనబడితే మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అని పారిపోవచ్చు. మనం బెండ్ అయి ఉండాలి. అవన్నీ లేదు. ప్రతి మంత్ 1000 rupees. అంటే ఇప్పుడు 1 lakh నాకు. అప్పుడు అది ఇప్పుడు 1 lakh రూపాయలు ఇచ్చినా కూడా అంత హ్యాపీ అనిపి. డైలీ 1 lakh రూపాయలు ఇచ్చినా కూడా ఆ 1000 అంత వాల్యూ కాదు ఇప్పుడు. ఎస్. సో మనం అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చిన ఆ హెల్ప్. కష్టాలు అంటే ఏం లేదు. నేను ఈరోజు హైదరాబాద్ ఉండడానికి కారణం అదే. నేను ఇంట్లో తీసుకోలేదు. ఇంట్లో ఇవ్వరని కాదు, అమ్మ ఇస్తుంది. అంటే నాన్న లేడు, నేను 10th లో. మా తమ్ముడు అప్పటికి జాబ్ చేస్తుండు ఆర్మీలో. ఇప్పుడు ఇంట్లో తీసుకుంటే వాళ్ళది తీసుకున్నట్లే. ఇప్పుడు ఎవరైనా అన్నారు కూడా, ఆడే తమ్ముడు సంపాదిస్తుండు ఇస్తుండు అన్న ఫీలింగ్ చాలామంది అన్నారు కూడా. నేను ప్రామిస్గా తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోలేదు, నాకు ఇష్టం కూడా లేదు అప్పుడు. బట్ అన్నారు, అది బాధ అనిపించేది ఆ టైంలో. హెల్ప్ అంటే చాలా. సో ఆయన రీసెంట్గా ఏం లేదండి, బాహుబలి స్టార్ట్ అయిన తర్వాత చనిపోయింది. సో చాలా పెయిన్ఫుల్. చాలా అండి. అంటే ఒక స్టేజ్లో అంటే ఈ క్రేజ్ చూస్తే ఆయన ఫుల్ హ్యాపీ అయ్యేది. అంటే ఆయన చాలామంది అంటుంటారు, ఇచ్చిన 1000 rupees బొక్కలే, ఏముంది, ఎవడైనా ఇస్తాడు పేరు వచ్చిన తర్వాత ఎవడైనా ఇస్తాడు, పేరు వచ్చిన తర్వాత ఎవడైనా ఇస్తాడు. బట్ అప్పుడు ఏమీ లేదు, 0. అంటే అంతే. అంటే రాసి పెట్టుండొచ్చు అండి దేవుడు. ఒక్కొక్కరికి ఒకటి అనుబంధం ఉంటుంది. ఏదో నాకు నేను లక్కీ అని నా ఫీలింగ్ అండి. డబ్బులు లేకుండా హైదరాబాద్లో ఉన్నాను అంటే వాళ్ళు ఇచ్చి, యాక్టింగ్ రాకుండా యాక్టర్ అయ్యాను, ఏం రాకుండానే అన్నీ వచ్చింది. ఏది కావాలని అనుకోకముందే మీ వరకు వచ్చేసింది. బట్ ఆయన ఉంటే హ్యాపీగా ఉండేది, బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంత పేరు. చాలా అసలు బాహుబలి స్టార్ట్ అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి వచ్చింది అని చెప్పాను నేను. అంటే బాగానే మేము చిన్నప్పటి నుంచి నాకన్నా 10 years పెద్దోడు, బట్ ఓ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్. మా ఊరే. బాగా క్లోజ్. అంటే చిన్నప్పటి నుంచి బాగా. అంటే ఆయన అప్పటికి సెటిల్డ్. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం లేదండి, ఓ రోజు నేను అడగలేదు, ఆయన 1000 rupees కూడా అడగలేదు. ఆయన ఓ రోజు కిరాణం, నేను బయటికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే కిరాణం షాప్ ఆయన చెప్పినట్ట, అరే డబ్బులు ఇవ్వాలి, అందుకు బయటకు రావట్లేదు, ఆయనకు రమ్మని చెప్పి నేనేం అడగాను అన్నాడంట ఆయన. అది వచ్చారే నువ్వు ఇవ్వాలంట కదా, ఇచ్చేసిన ఆయనకు.
మంత్లీ ఎంత వస్తుంది అంటే 1000 రూపీస్ మంత్లీ ఇచ్చాను ఆయన. ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో? ఎవరు? ఇంపాసిబుల్ అంటారు. 1,100 ఇంపార్టెంట్ కాదు. మనం ఆ రోజు ఉండడానికి ఆ 1000 చాలా వెళ్ళిపోయినాయి. నాకు ఏంటంటే పెద్ద ఖర్చులు ఏమి ఉండేవి కాదు. జిమ్, రూమ్, అప్పుడైనా జిమ్, గ్రౌండ్. ఓకే, ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీరు జిమ్కి వెళ్ళడం మీకు? నేను జిమ్ 7th క్లాస్, పోలీస్ ఆఫీస్ రావాలనుకున్నారు కాబట్టి నేను 7th క్లాస్ నుంచి జిమ్ స్టార్ట్ చేసినాను. 7th క్లాస్ నుంచి? అవును, 7th క్లాస్ లో నేను ఉన్నప్పుడు మీరు 6'2" హైట్ సడన్ గా పెరిగింది. మీకు భయం వేసిందా 7th లోనే 6'2" ఉండాలంటే? ఇంకెంత హైట్ పెరుగుతుంది? చాలా ఇన్సల్ట్ అనిపిస్తుందండి. అంటే అప్పుడు ఏదైతే హైట్ గురించి 7th క్లాస్ అనేసరికి బహుశా ఇంత ఉంటారు అనుకుంటా పిల్లలు, ఎవరైనా ఇంతే ఉంటారు. సో వాళ్ళు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు వాళ్ళ హైట్ కి తగ్గట్టుగా ఉంటుంది. 6'2" అనేసరికి అంత ఉంటారు. ఇప్పుడు గ్రూప్ ఫోటో ఇది అనుకోండి, మేము ఇటు ఉంటాం. అది అందరు ఈ రేంజ్ లో ఉంటే ఈ రేంజ్ లేదు. మీరు అప్పుడు మోకాళ్ళ మీద కూర్చున్నారా ఫోటోలో, స్కూల్లో ఫోటో తీసినప్పుడు? లేదంటే ఎగ్గొట్టేసారా స్కూల్? లేదండి, కానీ కాలేజీలో బాగా ఇబ్బంది అనిపించింది. కాలేజ్లో బాగా ఇబ్బంది. ఇంటర్ అందరు రోడ్లో షాప్లో నుంచి బయటకు చూసేది. వికారాబాద్లో కాలేజ్ నాది, ఓకే, శ్రీ అనంత పద్మనాభ యూనివర్సిటీ, దాంట్లో చేస్తాను. అందరు బయటకు వచ్చి షాప్లో చూసి బయటకు వెళ్ళాలంటే ఇన్సల్ట్. క్లాస్కి వెళ్తే అప్పుడు ఏదైతే సిగ్గు, బిడియము, ఇన్సల్ట్ గా అనిపించిందో ఇప్పుడు అదే మీకు ప్లస్. ఇప్పుడు కొంచెం ఇంకా 2 ఇంచెస్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా 2 ఇంచెస్ ఉంటే రియల్ గా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ఉన్నారు హైట్? 6'4" ఉన్నారు. ఇంకా 2 ఇంచెస్. 6'4" 7th లో ఉన్నప్పుడే 6'2" అంటే సడన్ గా పెరిగిపోయింది. నేను అప్పుడు ఎక్సైజ్ బాగా అంటే ఏంటి లేదు, ప్రోటీన్ అని కాదు, అంటే ఫుడ్ ఎగ్స్ అవన్నీ బాగా, అంటే మాకు బాగా ఫస్ట్ నుంచి జిమ్ ఇవన్నీ బాగుంది. మాకైనా సీనియర్స్ ఉన్నారు, శంషీర్ వీళ్ళందరూ పెద్దోళ్ళంతా బాగా బాడీ కొంచెం బారు అంటే ఇప్పుడంటే అన్నీ ఇప్పుడు జిమ్లు వచ్చినాయి. అప్పుడు జిమ్లో ఎక్కడ వేరే ఊళ్ళలో అసలు జిమ్ లేదు. రాళ్ళు ఉంటాయి ఇలా, అది ఏదో దంపుడు రాళ్ళు, ఇటో రాయి పెట్టి లేక కుండల్లో సిమెంట్ నింపి ఆ ఎక్సైజ్ అప్పుడు ఇంకోటి బార్ అంటే అయినా వాళ్ళు బాగుండేది. ఇప్పుడు మన జిమ్ లో ఉన్న వాళ్ళ కన్నా అప్పుడు వాళ్ళే బాగున్నారు. నాకు ఇప్పటికి మైండ్ లో ఉంది వాళ్ళు. ఇప్పుడు శంషీర్ అన్న వాళ్ళంతా ఉండేది అప్పుడు. వాళ్ళందరూ నాకు జిమ్ లో చూసినా కూడా వాళ్ళని చూసిన ఫీలింగ్ రాదు. అంటే ఏమీ లేదు అప్పుడు, ఓన్లీ 4-5 ఐటమ్స్ తోనే అంత బాగుండేది వాళ్ళు. సో అట్లా జిమ్లు చేసి ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ అవి ఇవి తిని కరాటే క్రేజ్ అప్పుడు, కరాటే కూడా. ఓకే, సో ఇంట్లో వాళ్ళేమో మిమ్మల్ని హైదరాబాద్కి పోలీస్ ఆఫీస్ రావమని పంపించారు. పోలీస్ ఆఫీసర్ లేదండి అప్పుడు, ఇంకా డిగ్రీ కంప్లీట్ కాలేదు. ట్రైనింగ్ కి కోచింగ్ ఏదైనా పోలీస్, రైల్వే పోలీస్ అనుకో, రైల్వే పోలీస్ ఏదైనా ఒకటి, రైల్వే పోలీస్, పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అంతే, అంటే వేసుకోవాలి, డిపార్ట్మెంట్ లో ఉండాలి, యూనిఫామ్ వేసుకోవాలి ఫిక్స్ అయ్యారు. సో ఆ రకంగా హైదరాబాద్ వచ్చి ఇలా ఆర్టిస్ట్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే స్టార్టింగ్ మూవీ అప్పుడే ఆ పాపులారిటీ రాదు, స్టార్టింగ్ అప్పుడే రాదు. మరి ఇంట్లో వాళ్ళని ఏమేమి చెప్పలేదు. మర్యాద రామన్నప్పుడు కూడా చెప్పలేదు. మర్యాద రామన్న కూడా చెప్పలేదు మీరు? సినిమా రిలీజ్ అయ్యే ముందు చెప్పారు. ఆడియో ఫంక్షన్ రోజు తెలుసు. టీవీలో చూసారా? అప్పుడు టీవీలో పిన్ డ్రాప్ సైలెంట్ మా ఊళ్ళో 144 సెక్షన్ ఉంటుంది కదా, అలా అందరు టీవీలో కత్తుకుపోయాను. మర్యాద రమణ చేస్తుండే చేస్తారా, అంత ముందు కూడా ఇది ఉంది కదా అతిథిలో, దాంట్లో ఇట్లా వచ్చిపోతాడు కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఎటు నుంచి వస్తాడో చూద్దాం. మరి ఇది ఒక మూవీ చేశాడండి అప్పుడు, అది ఓకే బ్యాక్లో ఇలా నిల్చునేది. అంటే అప్పుడు కూడా వెళ్ళేది ఎందుకంటే ఓన్లీ మనీ కోసం అంతే అండి. ఖాళీ ఉండడం మనకు కావాలి కదా. వేరే అంటే నాకు ఒక ప్రాబ్లం ఏమైందండి, నాకు ఒక మా బాగా దగ్గర రిలేషన్ జాబ్ ఇప్పిస్తుంటే వచ్చిన హైదరాబాద్. యాక్చువల్ వచ్చింది అందుకు. నాకు తెలుసు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు తెలుసు, నేను నీకు జాబ్ ఇప్పిస్తాను వచ్చేది అంటే, ఓ మ్యారేజ్లో చూసిండు నన్ను, చిన్నప్పుడు చూసిండు, మళ్ళీ మ్యారేజ్లో చూసారు. అరే ఇంత ఇటున్నావు, నువ్వు ఇంత బాగున్నావు కదా, బాగున్నావు, నీకు ఇప్పిస్తారా పోలీస్తా అంటే నేను వచ్చేసిన. ఇక్కడ మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి రూమ్లో ఉన్నా. అలా జరుగుతుంది. 1 year అయింది, 2 years అయింది, 3 years, 4 years, 6 years. బాహుబలి 5 yearsలో కంప్లీట్ అయింది. 2 అంటే 1, 2 కలిపి నా 6 years అయింది ఇప్పుడు జాబు. 6 years తర్వాత తెలిసింది అదంతా ఉల్లక్కని, ఏం లేదు. కానీ 6 years బాధ అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏదో గాడ్లాకి నాకు రాజమౌళి గారి దేవుళ్ళకి వచ్చే అవకాశం వచ్చి ఈరోజు వచ్చిన, అంటే ప్రతి ఒక్కరు ఉండాలి కానీ బతకాలి కదండి. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అది 6 years వేస్ట్ అయిపోయింది. అది 6 years వేస్ట్.
అన్ని రోజులు అప్పులు, లైఫ్ ఎంత అంటే దీని నుంచి అండి కొందరు సైడ్ ట్రాక్ వెళ్తారంటే ఇదేనేమో మరి దీని ఇలా ఇబ్బంది పడ్డ వాళ్ళే అంటే తప్పే. యాక్చువల్ నాకు తెలుసు ఇప్పుడు చెప్తే అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు నేను చేసిన పని కూడా. నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చేందుకు జాబ్ చేసుకుంటావు, నువ్వు కష్టపడి చేసుకునొచ్చు కదా. బట్ ఆశ మనిషి వీక్నెస్ కరెక్ట్, అది నాది కూడా రాంగే, 100% రాంగ్ నాది. ఓ మనిషిని నమ్మొద్దు అట్లా. 1 year నమ్ము, 2 years నమ్ము, 6 years అట్లా నమ్ముతాను మరి దారుణం కదా. నేను అది కూడా తర్వాత ఒక ఫ్రెండ్ అంటే నమ్మకం ఆశ అన్నదానికన్నా ఆయన మిమ్మల్ని అంతగా ఏమంటారు ప్రభావితం చేశారు. నేను చేశానండి. అదొకటి ఏం ప్రాబ్లం ఏంటంటే నాకు, నేను అప్పుడు నన్ను రైల్వే ఆఫీస్కి తీసుకెళ్ళేది, నన్ను తీసుకెళ్ళి వాళ్ళతో కల్పించేది. బట్ నేను అనుకున్నా నా జాబ్ గురించి అనుకున్నాను, నా జాబ్ గురించి కాదు, ఏదో ఆయన వర్క్ మీద వెళ్ళేది, ఆయన వర్క్ మీద వెళ్ళేది. నాకు తర్వాత ఒక రోజు మాకు చాలా కావాల్సిన వ్యక్తి, ఏమైనా 6 years అయింది, నేను ఖాళీ ఉన్నావు, ఏమో అసలు ఉందే నీకు ఇది టైప్, లేదు జాబ్ వస్తుంది ఇప్పుడు 2 monthsలో వస్తుంది, అయిపోయింది, మన ఫైల్ కూడా మూవ్ అయిందంట. అంటే ఏ దాంట్లో రైల్వేస్లో? ఓహో రైల్వేస్లోనా, మొత్తం డీటెయిల్స్ అడిగిన. ఎగ్జామ్ రాస్తున్నావు? ఎగ్జామ్ రాయలే. ఎగ్జామ్ రాయకుండా జాబ్ ఎట్లా వస్తుంది? రికమెండేషన్. అంటే నాకు లేదని నేను ఎందుకు నమ్మినంటే నాకు తెలిసిన వాళ్ళకి అలా వచ్చింది. అంటే అది ముందే జరిగినాయి కొన్ని, వచ్చింది అని విన్నాను నేను. అలా అన్ని వరకు ఒక నమ్మకము. బట్ ఆ తర్వాత తెలిసింది అవన్నీ కాదు, అంత ఈజీ కాదు. పోయి తర్వాత డైరెక్ట్ ఆఫీసర్ ఎవరైతే నన్ను రెగ్యులర్గా అక్కడ తీసుకెళ్ళేదో ఆయన నేను డైరెక్ట్ వెళ్ళి అడిగాను, సార్ ఇది అంటే అని మొత్తం అదంతా చెప్పాను. ఏం లేదమ్మా, అది ఎలా వస్తుంది జాబు, ఏంది నీ పని మీద ఏం లేదు, ఇంతవరకు రాలేదు, ఆయన వేరే పని మీద వస్తాడు, ఆయన మొత్తం టోటల్ ఆయన చెప్పేసాను. ఓకే, సో ఇంకా అక్కడితో ఆయనకి గుడ్ బై కాదండి, చచ్చిపోవాలనిపించింది అసలు. ఏం చేస్తాను చెప్పండి, లైఫ్ అంతా అబ్బో. అప్పటికి చాలా మీరు ఆయన ఎందుకు వదిలేశారు? ఎడా పడా చెడా పడా తిట్టేసి రావాల్సింది కదా. ఏం చేస్తాను తిట్టి, తప్పు నాది కూడా ఉంది కదండి. అంటే అన్ని ఇయర్స్ నమ్మి వెయిట్ చేయడం అనేది. అంటే నాకు ఒక్కటి ఏంటంటే నాకు ఏ జాబ్ కూడా చేయలేదు, అది బాధ అనిపిస్తుంది నాకు. చాలా చేశాను ఆ మధ్యలో, ప్రైవేట్ జాబ్లు ఉంటాయి కదా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా వెళ్ళినా నేను, టాటా ఇండికమ్ చేసిన, ఐసిఐసిఐ దాంట్లో చేసిన, చాలా దాంట్లో చేసిన. దేంట్లో కరెక్ట్ చేయలేదు నేను. 15 days చేసే వరకు ఫోన్ రావాలి నేను. ప్రభాకర్ మన ఆఫీస్లో సార్ వచ్చిండు, ఆయన ఓసారి వెళ్దాం, 2 వెళ్ళేదాము, పోవాలి, రేపు కలుస్తాడంట, ఎల్లుండి కలుస్తాడంట. అలా వారం అయిపోయేది. ఇక్కడ జాబ్కి వెళ్ళేది కదా, ఇక్కడ ఇది అయిపోయేది కదా, తీసేసేది. ప్రైవేట్ కదా. అయ్యో, సో ఇటు ప్రశాంతంగా వేరే జాబ్స్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు ఆయన. పోనీలేండి, ఆయన అలా ఉద్యోగం ఇవ్వకుండా మిమ్మల్ని అలా కష్టపెట్టబట్టే మీరు ఇలా టర్న్ తీసుకున్నారు. లేదా అక్కడ ఉద్యోగం వచ్చినా, లేదంటే మీరు ప్రైవేట్ కంపెనీస్లో చేస్తున్నారు, అక్కడ ఏదైనా ఇంక్రిమెంట్స్ వచ్చి కొంచెం ఎక్కువ సాలరీ వచ్చినా అటే ఉండిపోయేవాళ్ళేమో. సో మాకు ప్రభాకర్ గారు ఇండస్ట్రీకి ఇలాంటి నాకు ఒకరు ఇది నాకు ఏదో సంథింగ్ ఒకరు, నువ్వు ఆయన తిట్టొద్దు ఎప్పుడు, ఆయనకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే ఆయన అలా చేసినప్పుడు ఎందుకు ఈరోజు నువ్వు మూవీలో ఉన్నావు. ఇది లేకపోతే సో ఆయన అలా చేయడం మంచిదైంది. అలా చేయబట్టి మీరు అంటే రాసి పెట్టుంటే ఏదైనా జరుగుతుంది. నాకు ఆ జాబ్ రాసి పెట్టలేదు. ఇక రాజమౌళి గారి మూవీ చేసేది ఉంది, బాహుబలి చేసేది ఉంది. సో ఆ విధంగా రాసి పెట్టింది, ఈ విధంగా వచ్చారు, సక్సెస్ అయ్యారు. రాసి పెట్టుంటే సో లైఫ్ ఎలా ఉందండి? కూల్, సూపర్, చాలా సూపర్. ఓకే, మంచి ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు కిల్ ఆ లాంగ్వేజ్లో చెప్పండి. ఏదండి? ఇప్పుడు మీరు ఆ లాంగ్వేజ్లో ట్రై చేస్తాను అర్థం చేసుకోవడానికి, బాడీ లాంగ్వేజ్ బట్టి. కొంచెం చదువుకోవాలండి మళ్ళీ. అవునా, మీకు ఆల్మోస్ట్ వచ్చు కదా అంటే కొంచెం మళ్ళీ వేరే పనులు. సో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ అని కాకుండా ఐ లవ్ యూ అంటే చెప్పొచ్చు అండి ఈజీ. నిమ్ మూవ నిమ్, నిమ్ మూ నిమ్, నిమ్ నిమ్ మూ నిమ్, నిమ్ మూవ నిమ్, నిమ్ మూ నిమ్. లేక సింపుల్ గా మిన్ 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 మీ మీ మిన్ మీ మీ నేను మిన్ మూవ 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 లవ్ లవ్ నిమ్ మూవ మిన్ మిన్ మీరు 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 మిన్ మిన్ మీరు సింపుల్ గా నిమ్. వద్దులేండి, నాకు కష్టం, మీరే మాట్లాడండి. మాట్లాడాక మళ్ళీ మీరే చెప్పండి. వామ్మో, నా వల్ల అవ్వదు. ఈజీ అండి, కానీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మెమరీ ఉండాలి, ఆ వర్డ్స్ ఫంబుల్ అంటే అవ్వకుండా ఉండాలి. మిన్ మీ 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 కొన్ని దగ్గరలో అలా
సో దగ్గరలో ఉంటాయి. నీవు అంటే నీవు అనేది మైండ్లో ఉండాలి, మీ అనేది మైండ్లో ఉండాలి. మిన్ మిన్ మీ మిన్ మీ లేదు అంటే ఆ అక్షరం గుర్తుంటే ఇది ఈజీ వస్తుంది. మీ అనేది గుర్తుంటే మిన్. మూవ్ అనేది చాలా ఈజీ కదండి. ఈజీయే. నేను కాళ్ళు జండు బామ్ లాగా అదేదో మూ ఉంటుంది చూడండి, ఆ టైప్ లో నడుముకి రాసుకునే బామ్ లాగా చెప్తున్నాను. యా ఫైన్. సో మాకు చాలా కష్టంగా ఉంది అసలు. మీరు ఎలా నేర్చుకున్నారో ఏంటో అసలు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడే వాళ్ళ అండి షూటింగ్? మా ఇంట్లో అందరు కూర్చోండి. యాక్చువల్లీ ఇది జరిగింది 2013 అండి. 2013 ఆగస్టు నవంబర్ అనుకుంటాను ఆ టైంలో జరిగింది. బట్ ఎవరికి తెలియదు. 15లో రిలీజ్ అయింది, 15 జూలైలో రిలీజ్ అయింది. ఎవరికి తెలుసు? అంతవరకు తెలియదు. 13, 14, 15, 16, 17 5 years అయిపోతుంది చేసి మీరు. సో మీ కెరియర్ ఆల్మోస్ట్ సగం బాహుబలితో అదే ఇది అయిపోయింది. నాకు జర్నీ రాజమౌళి గారితో చాలా ఎక్కువ చేసినండి. నేను మగధీర టైంలో 2 years, మర్యాద రమణ అప్పుడు ఆ టైంలో 2 years, ఇప్పుడు బాహుబలి 2.5 years. సూపర్. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ 8 yearsలో 6 years ఆయనతోనే ఉన్నారు. సో రాజమౌళి గారితో మంచి క్లోజ్నెస్. యాక్చువల్లీ అండి వాళ్ళతో అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ తెలుస్తాయి. మీరు ఎవరు వెళ్ళినా బాగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ ఉంటాయి, చాలా నేర్చుకోవచ్చు. మన గర్వం వచ్చింది అన్న ఫీలింగ్ నీకు వచ్చిందంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే తగ్గిపోద్ది. మనం ఎక్కడ ఉండాలి, మనం ఎంత, మనది ఏంది తెలిసిపోతుంది. సో చాలా నేర్చుకున్నారనమాట. నిజమండి. యా. సో ఆయన దగ్గర, రాజమౌళి గారి దగ్గర మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు షేర్ చేసుకోండి. కొన్ని ఏంటండి చాలా ఉన్నాయి. ఆయన వర్క్ తప్ప వేరేది ఉండదు. రియల్ అండి, అసలు వేరే డిస్కషన్ ఉండదు. ఎప్పుడు అదే మైండ్లో ఉంటాడు. మనం అంత ఈజీ అయితే కాదనిపిస్తుంది. అంటే చెప్పడానికి బాగానే ఉంటుంది, మనం కూడా ట్రై చేద్దామన్నా వేరే ఏదో క్రికెట్ వస్తుందంటే అటు వెళ్ళిపోతుంది మైండ్. ఇప్పుడు ఒకటి ప్రాక్టీస్ చేద్దాం, ఇది చదువుదాంలే ఈరోజు, ఇది మొత్తం బుక్ చదువుదామన్న ఫీలింగ్ స్టార్ట్ చేస్తాము. అక్కడ IPL మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ఇప్పుడు నేను ప్రజెంట్ జరుగుతున్నది అదే. బట్ మ్యాచ్ చూస్తే ఇంకొక 5 ఓవర్లు, ఇంకొక 20 ఓవర్లు అయిపోతాయి అంతే. సో 2020 ఆయన దేని మీదన్నా కాన్సన్ట్రేషన్ చేస్తే అది అయ్యేంత వరకు వదిలిపెట్టరు. సో అది అయిన తర్వాతే మిగిలింది ఏదైనా. అదే ఆలోచిస్తుంది, క్యారెక్టర్ ఆలోచిస్తుంది. సో ఈ బాహుబలి 5 years జర్నీ కూడా ఆయనకు అలాంటిది. అది తప్పితే ఇంక మిగిలిన ఏమీ ఆలోచించలేదు. నెక్స్ట్ మూవీ ఏంటి అంటే ఆయన చెప్పలేదు, సొల్లు ఉండదు. అంటే ఇప్పుడు మేము పోయినప్పుడు వేరే మ్యాటర్ ఏముండదు, అంతే ఏదో మాట్లాడు అంతే మాట్లాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ బాగా. అంటే ఎక్కువ లేదు పెద్దగా. సో లాగ్ చేసి మాట్లాడడం అట్లాంటివి ఇష్టం ఉండదు ఆయనకి. కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా చెప్పాలనుకుని చెప్పేస్తారు. ఫైన్. సో ఇండస్ట్రీకి రాకముందు సినిమాలు చూసేవాళ్ళండి బాగానే? చాలా చూసేదండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరండి. అంటే అందరూ అందరూ అని చెప్పకూడదు, ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా పక్కగా. అందరు ఎలా ఉంటారు చెప్పండి? నేను మ్యాక్సిమం అన్ని మూవీస్ అంటే యాక్చువల్ చిరంజీవి గారి మూవీస్, NTR గారు, అందరు మహేష్ బాబు గారు అంటే ప్రతి అంటే ఫ్యాన్ అన్నాను కదండి. ఇప్పుడు నేను పోకిరి ఒక 5-6 సార్లు చూసిన, హిట్లర్ 10 times చూసిన. నేను హిట్లర్ మూవీ నేను వికారాబాద్లో కాలేజ్ చేసేది. ఆ టైంలో 10 సార్లు హిట్లర్ చూస్తారా ఎవరైనా? అంటే చాలా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అందులో. మాతృదేవో 100 సార్లు చూసింటాను నేను. అంటే అందరూ చూస్తామని. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రతి మూవీ ఏది బాగుంటే అది, అన్ని స్టోరీ బాగుంటే ఆ సినిమా. సో సుమాత్రి ఒక చాలా సార్లు ఇలా, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. ఎంత తెలివిగా ఆన్సర్ చేస్తున్నారండి. ఖుషి 3 shows కంటిన్యూ. ఇంత తెలివిగా ఆన్సర్ చేస్తున్నారు. తెలివి కాదండి, నిజం. పరమేశ్వరి థియేటర్లో ఖుషి 3 shows కంటిన్యూ చూశాను నేను. మీరు చూసారు అవన్నీ? నేను ఒప్పుకుంటాను. మీరు చిరంజీవి గారు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు నరసింహనాయుడు ఉంది 6-7 times చూసుంటా నేను. అంటే ఇప్పుడు ఇది ఖుషి సేమ్ టైం 3 shows చూశాను. ఇక్కడ ఇది ఇన్నిసార్లు, మాతృదేవ్ 100 సార్లు చూసింటాను నేను. ఇప్పటికైనా టీవీలో వస్తే అది ఛానల్ చేంజ్ అయ్యాను. బట్ అట్లా ఫ్యాన్ కాదు అంటున్నాను. ఇప్పుడు వెంకటేష్ గారు ప్రతి మూవీ చూసాను నేను. మాతృదేవ బాబా సినిమా మీరు 100 సార్లు చూసాను అంటున్నారు. ఇంకా అంతకు మించి ఎక్కువ సార్లు నేను చూసాను. ఖుషి మూవీ థియేటర్లో 4 సార్లు చూసాను మీరు చెప్పినట్టు. కానీ చిరంజీవి గారి మూవీ కూడా అన్ని చాలా నేను చూస్తాను. బాబా ఎక్కడ దొరకట్లేదు ఆయన అసలు. అడుగుదామంటే అమ్మా లేదు. మీకు ఎవరో ఒకళ్ళు ఫేవరెట్ ఉండే ఉంటారు. చిరంజీవి గారు ఆల్మోస్ట్ కదండి అందరికీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్. అప్పుడు చిరంజీవి గారు అంటే కంపల్సరీ. అంటే
మా పక్కన ఫ్రెండ్స్ మాకైనా సీనియర్స్ అందరు ఫ్యాన్స్ కనుక ఆటోమేటిక్ వచ్చేస్తుంది అలా. ఓకే. బట్ అందరు ఇష్టం, అందరినీ చూస్తూ ఉంటాం. అది ఎప్పుడైనా అలా సినిమాలు చూసినప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకున్నారు, కానీ ఎప్పుడైనా సినిమాలు చూస్తున్నప్పుడు మీకు అంత అసలు సినిమా వెళ్ళాలి, అంతా అసలు లేదు, స్క్రీన్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి కూడా తెలియదు. తెలియదు ఎవరు తీసుకుంటారు అబ్బాయి, తీసుకుంటారు కదా, చేయాలి అసలు తెలియదు, ఐడియా లేదు, ఐడియా లేదు. సో ఆ థాట్ రాలేదు అసలు మీకు? రాలేదండి. ఎప్పుడు మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకోవాలి అని? నాకు మర్యాద రమ్మన్నప్పుడు కూడా లేదు. అవునా? నేను మర్యాద రమ్మన్న మధ్యలో షూటింగ్లో కూడా పంపిస్తే వెళ్ళిపోనికి రెడీ ఉన్నాను నేను, ప్రామిస్. నేను యాక్చువల్గా అడుగుదామని వెళ్ళినా ఒక 50% మూవీ అయిపోయింది. ఏ సీన్ అప్పుడు అంటే అది నేను ఆ బుట్టలు తీసుకెళ్తారు కదా బయటికి, సునీల్ గారు అందులో ఉన్నప్పుడు నేను పైనుంచి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తాడు నాకు. అలా వెళ్ళినప్పుడు బాలరెడ్డి అనే క్యారెక్టర్ వస్తుంది. అరే అన్నకు చెప్పాలంటే ఆగ్రా బాలి, అన్న నాయన కాదురా, చిన్న అయిన పొగ నేనే చల్లార్చాలా, గుమ్మం తన కాదు, ఊరు నడి మధ్యలో మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేను నా చేతులతో నేనే నరుకుతా, ఈ టైప్ ఇలా ఉంటుంది. ఆ రోజు అనుకున్నాను సార్గా కాలు మొక్కేసి సారీ చెప్పి జంప్ అయిదామని. వద్దనుకున్నాను. అంటే రాదు అండి, రాదు నాకు కొత్తగా, నాకు తెలియదు, భయమే, 100% భయమే. చెప్పలేను కాదు, రాదు, చెప్పలేను కాదు, రాదు 100%. నేను నిజాయితీగా చెప్తున్నాను. నేను రాదు కరెక్టే, కానీ డైరెక్టర్ గారు చేపిస్తారని చెప్పానే నా టెన్షన్ నాకు ఉంది కదా, బాధ అనిపించేది, భయము. పక్కల ఇన్సల్ట్ కొన్ని ఉంటాయి ఆ సిచ్యువేషన్, సైడ్లో అందరు మంచోళ్ళు ఉన్నారు, కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ చేస్తూ ఉంటారు, తిడుతుండ్రు డైరెక్టర్ గారు అని చెప్తూ ఉంటారు, విసుక్కుంటారు అని చెప్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ అప్పుడు నాకు కొత్త కదా, తెలియదు, డైరెక్ట్ పోయి మాట్లాడవచ్చు అని తెలియదు. అది నేను లోపల నేనే ఫీల్ అయ్యేది, అయ్యో వద్దురా ఇక చెప్పేద్దాము వెళ్దామని. మన కోటి గారు ఉన్నారు, త్రికోటి గారు అని, దిక్కులు చూడకు రామయ్య ఇప్పుడు డైరెక్టర్ ఆయన, అంటే అప్పుడు కో డైరెక్టర్ ఆ మూవీకి. ఆయన దగ్గర వెళ్ళి సార్ నేను చేయలేను సార్, ప్రాబ్లం చాలా అవుతుంది నాకు, నేను ప్లీజ్ మీరు చెప్పండి సార్ ఏమన్నా. అయ్యో ఇది చెప్పాలనుకుంటే నేను చేయలేను, నన్ను వద్దు అని చెప్పుదామని లోపు ఆయన అన్నాడు, ప్రభాకర్ చాలా హ్యాపీ ఉన్నాడు డైరెక్టర్ గారిని విషయంలో, చాలా బాగా చేస్తున్నాను, బాగుంది, డైలీ చూస్తున్నాను. లేదు సార్ ఇలా తిట్టాడంట, ఎవరన్నా నీకు తిట్టినని, లేదు ప్రామిస్ తెలియదబ్బా, అది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అట్లేం లేదు అని చెప్పి మళ్ళీ ఇమ్మీడియట్లీ నాకు టెన్షన్ తగ్గలేదు. మళ్ళీ కంచి గారు ఉన్నారు రైటర్ దానికి, ఆ మూవీకి ఆయనకి వెళ్ళి సార్ అన్న, ఇప్పుడు డైరెక్టర్ గారు చాలా హ్యాపీ ఉన్నాయి, ఇంకా ఆయన అడగలేను, ఎందుకంటే వాళ్ళ రిలేషన్ కదా, కొంచెం భయం నాకు కూడా అడగాలంటే. కోటి గారు అంటే అడగవచ్చు, కొంచెం పరిచయం మంచిగా ఉంది. ఈయన అడగకుండా ఇది ఇలా ఉంది సార్ అంటే, చాలా బాగా ఇస్తున్నావు, నిన్న రాజు కనకాల గారు వచ్చారు, అప్రిషియేట్ చేశారు, ఆయనకు బాగా నేర్పించారని. నేను దేవదాస్ కనకాల గారి దగ్గర వెళ్ళానండి, 1 month వెళ్ళాను. అంటే యాక్చువల్ రెగ్యులర్ వెళ్ళలేదు, అది ప్రాబ్లం నాకు, మగధీర చేస్తున్నా ఆ టైంలో, అక్కడ పిలిపించేది డైరెక్టర్ అక్కడ షూటింగ్కు. అట్లని ఇది కోర్స్ చేయలేను నేను, కానీ నేర్పేది, బట్ అర్థమయ్యేది కాదు ఫస్ట్. ఇప్పుడు ఏదైనా తెలియాలండి, తెలియదు. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు, ఇప్పుడు రాజు కనకాల వాళ్ళ మదరు చాలా బాగా మంచి, అసలు ఇప్పుడు చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి, మన రాజేంద్ర ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ టీచర్ దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరూ. బట్ మనకు అర్థం కావాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఏదైతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెవిటూరు ముందర శంఖం ముదినట్లు నీకు తెలియాలి ఫస్ట్, అది లేవు నువ్వు అబ్జర్వ్ చేయాలి అది. ఆమె ఇలా చేయాలి, యాక్టింగ్ వస్తే మీ దగ్గర కిందకు వస్తామండి అన్న ఫీలింగ్ మాది. అంటే పక్కల బ్యాచ్ కూడా అలాగే ఉండేది. అవునా ఇన్ని తీసుకొని మనకు మళ్ళీ యాక్టింగ్ మనం నేను చేయాలంటారు ఏంది, వాళ్ళు చెప్పారా, వాళ్ళు చెప్తారు కరెక్ట్, అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు అది కాదు, మనం చేయాలి, మనం ఫీల్ కావాలి. ఒకరోజు సీరియస్గా కంపల్సరీ అందరూ ఈరోజు ఇంప్రూవైజేషన్ చేయాలి అని మేడం స్ట్రిక్ట్గా చెప్పింది. అందరం బయట అనుకున్నాము చేయాలి, చాలామంది చేయలేదు, అందరం పోస్ట్పోన్ చేస్తాం. సార్ మేడం రేపు చేస్తాం మీరు చేయండి ఒకసారి మేము చూస్తాం. ఆమె చేసింది. కూతురు దుబాయ్లో, వాళ్ళ అల్లుడు దుబాయ్లో ఉంటాడు, అక్కడ వేరే ఆమెతో మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ సిచ్యువేషన్ చెప్పి చేసిండ్రు వాళ్ళిద్దరు. ఆమె వెయిట్ చేస్తుంది, మేడం కళ్ళ నీళ్ళు కంటిన్యూగా పోతూనే ఉన్నాయి. అయ్యా ఇది హౌ ఇస్ పాసిబుల్, ఓహో ఇన్వాల్వ్ అవ్వాలి అది చెప్పింది. అప్పుడు
ఇన్వాల్వ్ కావాలి, ఫీల్ అయితే వస్తుంది నీకు, లేకుంటే రాదు. మేము బయటకు వచ్చి అదంతే ఆ టైంలో తెలియదు. మనం ఫీల్ అయితే ఫీజు ఎందుకు రా, ఇప్పుడు ఫీజు ఎందుకు కట్టాలి మనం ఫీల్ అయ్యేటట్లయితే? అంటే అది తప్పు, సిల్లీ ఉండదు. కానీ అందరూ అదే అంటే మనం ఫీల్ కారాదు, వాళ్ళే నేర్పాలి అన్న ఫీలింగ్ అది. అంటే మనకు ఫీలింగ్స్ కూడా వాళ్ళే తీసుకుని రావాలన్నమాట, ఫీల్ కావాలి. అది తెలియదు, అంటే చేస్తే బద్ధకం ఒకటి. కొంచెం ఐడియా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి అసలు ఏం తెలియదు, అంటే ఈ ఫీల్డ్లో తెలియదు, నాలెడ్జ్ ఉండాలి. లేకుంటే నాకు మరీ సిగ్గు ఎక్కువ. 2-3 ఉంటే నేను ఆఫ్టర్ బాహుబలి చాలా మారిన. అంతకుముందు నేను మర్యాద రమ్మని చాలామంది ఇంటర్వ్యూస్కు ఇవన్నిటికి పిలిచేది, అన్నీ అవాయిడ్ చేసేది, భయపడే. ఓన్లీ భయం ఏం మాట్లాడాలి రాదు. నేను మన మంచు లక్ష్మి గారు దొంగటప్పుడు మంచి క్యారెక్టర్, అందులో వన్ ఆఫ్ ద హీరో టైప్ ఉంటుంది. 4 క్యారెక్టర్లే మొత్తం టోటల్ మూవీ అంతా జర్నీ ఉంటుంది. ఇంటర్వ్యూకు అప్పటికి 4-5 ఇంటర్వ్యూలు, ఏదో మేడం నేను ఇక్కడ ఉన్నానండి, అక్కడ ఉన్నానండి, ఏదో సంథింగ్ చెప్తూ వచ్చాను. బట్ ఓ రోజు మెసేజ్ పెట్టింది ఆమె, ప్రమోషన్కు రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి ఉంది, ఇప్పటికి ఉంది అది. ప్రమోషన్కు రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి రేపటి టీవీ స్క్రోలింగ్లో. సరే ఇమీడియట్లీ ఫోన్ చేసిన, లేదండి నేను మేడం వేరే షూటింగ్ అవన్నీ నాకు తెలియదు, నీ గురించి తెలిసింది, నీకు భయం అంట. లేదు ఆమె నన్ను సీరియస్ కాదు, భయం అని తెలిసింది. చెప్పారంట డైరెక్టర్ ఎవరో చెప్పారు, నువ్వేం లేదు వచ్చి సైలెంట్గా కూర్చో, మాట్లాడకు, నేనేం మాట్లాడతా, నువ్వు ప్రతి టీవీ దానికి ప్రోగ్రామ్కి రావాలి, నువ్వు కూర్చో, నమస్తే పెట్టు, సైలెంట్గా ఉండి అంతే. నేను మాట్లాడు, నువ్వేం అసలు నీకు మాట్లాడొద్దు, బట్ రా. అలా వెళ్ళిన ఒక 3-4 షోస్ అయిన తర్వాత అలవాటు అయిపోయాను. ఆఫ్టర్ బాహుబలి తర్వాత తెలిసింది 100% ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా వచ్చారు, ఏంటి తెలియాలంటే మీడియానే మెయిన్. ఇప్పుడు యాక్చువల్గా బాహుబలి తర్వాత మీడియా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీడియా సపోర్ట్ లేదు అసలు. ప్రతి ఛానల్లో 3 times 4 times ప్రతి ఒక్కరు మీడియా, ఫ్రంట్ మీడియా వెళ్ళి చాలా సపోర్ట్ చేసినాయి. అదే మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమో, బ్యాక్గ్రౌండ్ జీరో, సినిమా ఫీల్డ్లో పరిచయాలు లేవు, ఇవన్నీ ఏదీ లేదు. అంటే మీడియా ఇంకోటి అండి, అందరు లక్కీ. నేను చెప్తున్నాను, నేను అదృష్టవంతుని నా ఫీలింగ్. నన్ను ఎవరు ఇంతవరకు అంటే విసుక్కోరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక తెలియని ఆప్యాయత ఉంటుంది నాకు. అందరూ ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఛానల్ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ రకంగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే భయం లేదు, ఏమీ లేదు. మీరు నవ్వుతూ మీకు ఎలాగో నవ్వడం అలవాటు అని చెప్పారు, మీరు నవ్వుతూనే మమ్మల్ని కూడా నవ్విస్తున్నారు బాగా. సో ఇందాక కొన్ని వాటిల్లో నాకు తెలియకుండానే మీరు చెప్తుంటే నవ్వు వచ్చేస్తూ ఉంది నాకు. సో ఫైన్, చాలా బాగుందండి. సో మా కోసం ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్స్ మీరు చేసిన మూవీస్లో. బాహుబలి డైలాగ్ లాస్ట్లో చెప్పించుకుంటాను నేను, ఇప్పుడు బాహుబలి సో మిగిలిన ఏదైనా డైలాగ్స్ అంటే మర్యాద రామన్న అదే అండి. ఇప్పుడు అందరికీ అదే ఉంది కదా, అది ఇది అంటే నేను సినిమా ఇక వద్దు అనుకున్న డైలాగ్ ఇది. వద్దండి ఈరోజు లాస్ట్ జంప్ అయ్యాము, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోతే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ రియల్ అండి. ప్రామిస్గా వచ్చింది నాకు అది. నేను మా ఫ్రెండ్తో కూడా అన్నాను, నేను అదే వద్దా కాదరా, టెన్షన్ ఎక్కువైతుంది, మెంటల్కేది. కానీ ఆయన ఎప్పుడన్నా గుడ్ అన్నాడు అనుకో, ఫుల్ హ్యాపీ. ఆ రోజు ఫుల్ హ్యాపీ, అసలు ఇంత హ్యాపీ అనిపించేది. అంటే ఆయన విసుక్కునేది కదా. నాకు ఒక మనిషి ఉన్నాడు అందులో, మా మూవీలో చేసిన ఆయన ఒక పర్సన్. ఆ పర్సన్ వచ్చి నాకు ఎప్పుడు గీక్తా ఉండేది, నేను తిడుతున్నాడా, నేను ఇప్పుడు రాజు కనకాల వస్తే రాజు కనకాలని తిట్టిండు, ఏం నేర్పినవా అని తిట్టిండు, నాకు అది తిట్టిండు అన్న నెక్స్ట్ డే షార్ట్ టెన్షన్. అసలు వామో అసలు ఇది ఇంత కంప్లైంట్ ఇవ్వాల్సింది మీరు. అసలు ఇలా చెప్తున్నాడు అతను, కంప్లైంట్ ఇవ్వాల్సింది. రాజమౌళి కంప్లైంట్ ఇద్దామంటే వద్దన్నారండి. నేను వేరే అడిగాను, నేను వద్దులే అవన్నీ చిల్లరగా ఉంటాయి. కానీ అదే ప్లస్ అండి, ఏంది బాగుంది కదా, ఎందుకు ఆ కంప్లైంట్. ఈరోజు తెలుసు కదా, తెలుసు అందరికీ టీం మొత్తం తెలుసు. బట్ అదే ఆయన మీద నాకేం కోపం లేదండి. బట్ లైఫ్లో కొన్ని నేర్చుకున్నాం కదా మనం కూడా. అలా ఆయన అనడం వల్ల, డైలాగ్ చెప్పడం వల్ల తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది కదా. పెరిగింది అని కన్నా తగ్గింది అండి. మన కాన్ఫిడెన్స్ ఏముంది అప్పుడు, చెప్పేసిన తర్వాత
ఆ భయంతో బాగా చెప్పలేదండి ఇప్పటికీ నాకు ఫీలింగ్ అది బాగాలేదు బాగా చెప్పలేదు ఏమో మాకు స్క్రీన్ లో మీ అందరూ అదే అంటారు నాకు చాలా మంది అన్నారండి నేను ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయినబడి శ్రీను వైట్ల గారిని కలిసిన మూవీకి ఫోన్ చేసి వెళ్ళాను ప్రభాకర్ చాలా బాగా చేసావు తమిళనాడు అనుకున్నాను అది ఎన్ని మూవీస్ చేసావు అన్నట్లు తమిళ్లో అడుగుతుండు సార్ నేను తెలుగు అండి నేను తెలుగా అంటే ఆ తమిళ్ గెటప్ లాగా అది లుక్ అది తమిళియన్ లాగా కనిపిస్తుంటాడు నేను డమరుకం శ్రీనివాసరెడ్డి గారు ఆయన తమిళే అనుకున్నాను అందరికీ తమిళే అని తెలుసు నేను అది అందరు తమిళ్లో మాట్లాడేది ఎన్నో సినిమా 34 సినిమాలు అయినాయి కదా అంతకుముందు లేదు సార్ ఫస్ట్ సినిమా అండి ఫస్ట్ సినిమానా అలా లేదయ్యా సూపర్ యాక్టింగ్ చేసాం పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు బోయపాటి గారు వీళ్ళందరూ అనే వరకు నేను బాగా చేసిన అంటే రాజమౌళి గారు బాగా చేయించారు నాదేం లేదండి అందరూ జీరో అంటే క్రెడిట్ గోస్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు అంతే ఆ మూవీ 100%. ఎందుకంటే ఏం తెలియదు ఆ టైంలో అంటే సునీల్ కూడా బాగా సపోర్ట్ చేసేది సునీల్ మన నాగినీడు గారు వీళ్ళు సుప్రీత్ మన కాటరాజ్ గారు ఉన్నాడు కదా అంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు వీళ్ళు సునీల్ అయితే మరి నేను వెళ్ళి సునీల్ గారిని నాన్న షార్ట్ పెడితే కాంబినేషన్ నా టెన్షన్ అవుతుంది బాగా అంటే ఇక్కడ చేతి పెట్టు నాకు కూడా స్వెట్ వస్తుంది నేను ఇంకా నీకని ఇక్కడ టెన్షన్ అవుతున్నా నేను కూడా కొత్తగానే నా స్టైల్ వేరు ఇప్పుడు అదే చూస్తున్నావు కదా నేను కొత్తగా చేస్తున్నా నాకు కూడా ఎన్ని టెన్షన్ లేదు ఎన్ని టేకులు అవుతున్నా ఎంత టెన్షన్ పడుతున్నా లైట్ తీసుకో ఫ్రీ ఉండు ఏం పట్టించుకోక అవన్నీ బాగా ఎంకరేజ్ చేసేది అది గ్రేట్ అది అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుంటే ఉండండి నేను వాళ్ళు కూడా బాగా బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ మంచిగా ఉండేది ఆ టీం మొత్తం అంతా బాగుండేది అంటే ఇక్కడ వీళ్ళ సైడ్ నుంచి నాకేం ప్రాబ్లం లేదండి మేడం వీళ్ళంతా సూపర్ మేడం వచ్చి ఒక సీన్లో మన రావు రమేష్ గారిని కోసేస్తాం చంపేస్తాం కదా ఫస్ట్లో ఆ సీన్ అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండే బయరెడ్డి అన్నప్పుడు అంటే ఎంత కోపం ఉన్నా ఫాదర్ అంటే చాలా భయం వీళ్ళకు భయం రెస్పెక్ట్ అన్నప్పుడు ఆ వేరియేషన్ నుంచి ఇలా సైలెంట్గా నాన్న అన్నట్టు రావాలి అది వస్తుంది ఇలా ఉంటే ఇలానే వస్తుంది అది తెలియదు కదండి మేడం ఉండి ప్రభాకర్ నువ్వు చేస్తున్నావు నువ్వు ఈజీ నేను నీకు సపోర్ట్ చెయ్యి ప్రభాకర్ చేస్తున్నాను ఇప్పుడు ఇస్తాడు ఈ టేక్ ఓకే అవుతుంది అలా చెప్పించేది గ్రేట్ అండి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు బాగా అంటే మీకు తెలియని ఆర్టిస్ట్ని వాళ్ళు చూశారు రమా మేడం రాజమౌళి గారు చూసారనమాట మీకు తెలియని ఒక ఆర్టిస్ట్ని వాళ్ళే అబ్జర్వ్ చేశారనుకోవచ్చు అంతే కదా నేను ఏం చూపెట్టలేదు వాళ్ళకి యాక్టింగ్ నేను నా యాక్టింగ్ కూడా చూడలేదు అలా నేను అంతకుముందు ఫోటోషూట్లు లేవు ఇప్పటికీ లేదు నా ఫోటోషూట్ అవన్నీ అలాంటివి సో ఆ రకంగా ఇంట్రెస్ట్ చేశారు డైలాగ్ చెప్పకుండా ఇదంతా ఇప్పుడు నాకు చెప్పారు ఆగరా బాలే అమ్మా పోతుంది రెడీ రెడీ 1 2 3 యాక్షన్ రెడీ ఇప్పుడు మళ్ళీ రెడీ రెడీ 1 2 3 యాక్షన్ ఆగరా బాలి నాయన అన్న కాదురా చిన్నాయన పగ నేనే చల్లార్చాలా గుమ్మం తన కాదు ఊరు నడి మధ్యన మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నా చేతులతో నేనే నరకతా బుట్ట జాగ్రత్త ఇలా అప్పటికి బుట్టలో ఉన్నాడు చూసాను కదా మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు నాకు అంటే బుట్టలో చూసినప్పుడు నాయనకి చెప్పుందా ఆయన ఉరుకుతుంటే అన్న నాయన వద్దు నేనే చంపేస్తా సో ఆయన మీ ఫాదర్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా నా చేతులతో నేనే చంపేస్తా అది ఇంట్లో కాదు సింగిల్ టేక్ లో చెప్పారండి అప్పుడు టేకులు గుర్తులేవండి యాక్చువల్లీ భయమేసింది ఎక్కడ అయిపోయిందంటే ఓకేనా సార్ ఓకే షార్ట్ ఓకే అంటే ఇంత హ్యాపీ అయ్యేది అమ్మయ్యా ప్రభాకర్ అంటే అంతే టెన్షన్ అయ్యేది ప్రభాకర్ అంటే ఏమో డైలాగ్ ప్రభాకర్ డైలాగ్ ప్రభాకర్ అంటే డైలాగ్ అంటే చాలా భయం అయ్యేది చాలా భయపడేది నేను ఇప్పుడు ఫస్ట్ డైలాగే నాకు ఇది ఇచ్చారు ఏది ఫస్ట్ డైలాగ్ ఏమప్పా మాతో పని ఉండి మా ఇంట్లో ఎంగిలి పడకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా మా వంశ గౌరవం ఏమను రాపా జన్మలో మర్చిపోలేని మర్యాద ఇస్తాం ఈ టైపు అదే ఇంకా పెద్ద ఉంది చాలా పెద్దది
అయ్యో ఇదేం అసలు నేను ప్రాక్టీస్ చేసి వేరే ఒక ఆర్టిస్ట్కి ఇట్లా చదివిన ఏం పురకథ అయిపోయినట్టు చెప్తున్నావు అంటే అలా వచ్చేది అది డైరెక్టర్ గారు ఉండి అది కట్ ఇచ్చింది. సో మొత్తానికి సో అంత పెద్ద డైలాగ్ అయినా సరే మనకి సింగిల్ టేక్లో కాకుండా సింగిల్ టేక్లో చెప్పినా సరే మిడ్ వైడ్ క్లోజ్ కానీ అదే అంతే అండి నేను చెప్తున్నానండి చాలా మంది ఎవరు నాకు ఫస్ట్ సినిమాని అనలేదు మర్యాదరామన్. ఇప్పుడు నేను మీరు నాకు యాక్టింగ్ రాదు అన్ని చెప్తున్నా సరే ఎందుకు ఇలా చెప్తున్నారు ఈయన ఇంత బాగా చేస్తూ కూడా అని అనిపిస్తుంది. లేదండి ఇప్పుడు తమిళ మూవీ ప్రజెంట్ ప్రభుదేవ గారి మూవీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా, ఇప్పుడు చేస్తున్నాను కదా, ఆ డైరెక్టర్ గారు కూడా మర్యాదరామన్ చూశారంట. ఇప్పుడు అదే గెటప్ అది లేదు సార్ మీరు దాంట్లో గెటప్ బాగుంది, మీ యాక్షన్ బాగుంది, చాలా బాగుంది, నాకు అలా కావాలి సార్, అలా ఉండాలి, ఇలా ఉండాలి లుక్. మీరు చూసారు సార్ నాది బాగుంది, చాలా బాగుంది సార్ అది అన్న, చాలా బాగుంది రాజమౌళి గ్రేట్ అసలు అనిపించినట్టుంది అప్పుడైతే మీకు. సో ఇప్పటికి ఎన్ని మూవీస్ చేసి ఉంటారు మొత్తం? 80+ అండి. 80+. లో 20 మూవీస్ మంచి, అంటే 25-30 మూవీస్ మంచి క్యారెక్టర్. గ్రేట్. సో యాక్టింగ్ రాదు అని మనకి ఇన్ని చెప్తున్నారు ఆయన. 6 yearsలో 80+ మూవీస్ చేశారు అంటే యాక్టింగ్ రాకుండానే ఎవరైనా తీసుకుంటారా అండి మీరు చెప్పండి? మీకు తెలియదు అనమాట, మీలో ఉన్న టాలెంట్ మీకు ఇంకా అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. నాకు ఇప్పుడు ఏం మైనస్ ఉన్నా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రాదండి, ఇప్పుడు నాకు యాక్టింగ్ రాదంటే ఒప్పుకోరు, ఎందుకంటే రాదని ప్రాక్టీస్ చేయాలి. కాకపోతేనే ఇంత బాగా చేస్తే వచ్చని చెప్తే ఇంకెంత బాగా చేస్తాడు అనుకుంటారేమో వాళ్ళు. అదేం లేదు కానీ చేయాలండి ప్రాక్టీస్. నిజంగా సీరియస్ గా అండి, మర్యాదరామన్న సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా మీకు అది ఫస్ట్ మూవీ అనుకోరు. ఖచ్చితంగా అనుకోరు. తెలుగు వాళ్ళకి ఏంటంటే బహుశా మీరు తమిళ్లో చాలా మూవీస్ చేసుంటారేమో, ఆ ఎక్స్పీరియన్స్ ఏమో అని అనుకుంటారు. కన్నడ వేరే లాంగ్వేజ్ లో ఖచ్చితంగా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటారు. ఎస్. సో మొత్తానికి ఆ రకంగా మీ యాక్టింగ్ జర్నీ కొనసాగుతుంది. సో ఈ 80+ మూవీస్ ఎక్స్పీరియన్స్ ఫ్యూ వర్డ్స్లో మీ కష్ట సుఖాలు అవన్నీ అన్ని సుఖాలే. కష్టం అంటే కష్టం ఏం లేదండి, నాకు ఏంటంటే నేను చెప్పాను కదా నేను అదృష్టవంతుని, అంటే నాకు ఏ డైరెక్టర్ ఇంతవరకు చిన్న ఇష్యూ కాలేదండి. మూవీస్లో ఎప్పుడు కాలేదు. ఇప్పుడు చాలామంది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి, ఏదో ఇష్యూలు అవుతూ ఉంటాయి డైరెక్టర్తోనో లేకపోతే సైడ్ పక్క ఆర్టిస్టులతోనో ఎవరితోనో అవుతూ ఉంటాయి. బట్ లక్కీ నాకు కాలే. ఎవరు నన్ను అలా చూడరు, ఎందుకో లక్కీ అది. ఒక మంచి ఫ్రెండ్ లాగా అందరు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా మాట్లాడతారు. నేను యాక్చువల్గా నేను ఫస్ట్ అవి వేరే వీటికి దూరంగా ఉంటాను. నేను నెగిటివ్ నేను ఎవరిని మాట్లాడానండి. ఇప్పుడు చాలామంది నా ముందర మాట్లాడి నేను పక్కలోకి చెప్పాను, మళ్ళీ నేను ఇలా అన్నాడని క్యాజువల్గా అంటూ ఉంటారు. సహజంగా అయితే మూవీ ఫీల్డ్లో ఇలాంటివి ఇవే ఎక్కువ అండి. ఏం చేస్తారు ఆడు ఏం చేస్తారు, అది యాక్టింగ్గా వీడు చూడు ప్రతిదానికి ఇదే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అంటుంటారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని అంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వినాలి, అంతే వినాలి. అదే అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి 6 ఏళ్లలో 80కి పైగా సినిమాలు చేస్తున్నారు అంటే మీకు ఎంత హంబుల్ నేచర్ ఉంది. సో మీరు ఎన్ని తట్టుకొని పైకి రాగలరు, ఎన్ని పట్టించుకుంటారు, ఎన్ని పట్టించుకోరు అనేది అర్థమవుతుందండి. అదొకటండి, మనం ఒక్కటండి ఒకరిని పక్కని కూడా అనొద్దు మనం, మనకి ఎందుకు. సో అంటే మీరంటే వాళ్ళు అంటారు బాగా చేసింది అనుకోండి, బాగా చేసిన అన్న బాగుంది అన్న అని చెప్పు అంతే. అంటే ఇదొకటి పాజిటివ్ నెగిటివ్ అందరితో ఉంటుంది. నువ్వు నెగిటివ్ ఎందుకు తీసుకుంటావు? మీరంటే వాళ్ళు అంటారనా లేకపోతే మనకి ఎందుకు? నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు, అది అలవాట్లేదు నాకు లేదు ఫస్ట్ నుంచి అన్నాను నేను. సో అలా ఎవరైనా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా అనిపిస్తుంటాయి ఇంటుంటా. అంటే ఒక్కటి ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మన థర్డ్ పర్సన్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, అంటే బ్యాడ్గా మాట్లాడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను, మీరు చెప్పండి నేను మాట్లాడతాను. వాడేంటి అసలు అలా చేశాడు, అసలు అది యాక్టింగేనా, ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు ప్రతి సినిమాలో అదే ఎక్స్ప్రెషన్, అబ్బా ఏంటో ఎలా తీసుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కాదు. అవునా అన్న? అదే నువ్వు చూడలేదా? అరే అసలు మొన్న సినిమాలో అంతకుముందు కూడా ఇది అయిపోయిందా? ఆ థర్డ్ పర్సన్ మీరైతే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వస్తాడు, బట్ నువ్వు అరే ఏం చేసి అది చాలా బాగా చేసిన ఎక్స్ప్రెషన్ ఏంటి భలే చేసావు. అరే మొన్న కూడా ఆ సినిమాలో ఎంత బాగా చేశాడు. ఇంతకుముందు కదా డిస్కషన్ అదే కదా మన ఇద్దరి మధ్యలో, అదే మాట్లాడుకుంటారా? ఇవి చాలా జరుగుతుంటాయి.
అమ్మో అలాంటి ఆ సిచ్యువేషన్లో నేనుంటే అదేంటి ఇప్పుడే కదా నువ్వు ఇలా అన్నావు మళ్ళీ ఇలా అంటే అనొచ్చు, ఈ పర్సన్కి చెప్పొచ్చు లేదు నీ గురించి ఇంతకుముందు బ్యాడ్గా మాట్లాడినని, కానీ మనం కూడా బ్యాడ్ అయిపోతాం సేమ్ టైం. ఎందుకు ఆ రిస్క్? సో ఆ రిస్క్ తీసుకోరనమాట, ఎవరిని అనరు అనిపించుకోరు, మనకెందుకు లైట్ తీసుకుంటారు. అంటే ఎవరన్నా ఇప్పుడు నేను అన్నట్టుగా ఆ సినిమాలో ఇలా ఇలా అంటే నాకు తెలియదు 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 అన్న, తెలియదు చూడలేదన్న నేను. అయ్యో అవునా మంచోడేనే, ఓకే ఓకే నాకు తెలియదు మరి నాకైతే తెలియదు అన్నట్టుగా జారుకుంటారు అనమాట. స్మూత్ గా జారుకుంటా కదా అలవాటు, అది ఇష్టం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇష్టం లేదు ఎందుకు గాసిప్స్, ఎందుకండి ఇష్యూ చేసుకున్నాం మనము, ఇష్యూ చేసుకుని ఏం సాధించేది ఏముంది? ఇప్పుడు అతను మనం తిట్టిన లైట్ తీసుకోవాలి, లైట్ అంతే. వెరీ నైస్. సో ఆ మనస్తత్వం ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎవరిని పట్టించుకోలేనప్పుడు ముందుకు అలా వెళ్తారు. రెస్పెక్ట్ ఉంటుందండి. రెస్పెక్ట్ వేరు, గాసిప్స్ ని మనం రిసీవ్ చేసుకోవడం వేరు. పట్టించుకోవడం. నాకు చాలా మంది మరి బాహుబలి రిలీజ్కు ముందు చాలా మంది భయపెట్టారు నన్ను, పోస్టర్ రిలీజ్ తర్వాత. అది నీ వంట కదా అని తెలుసు నేనని, నీ వంట కదా వాంటెడ్ అంటే నీకు అంత సీన్ లేదురా అని ఇండైరెక్ట్గా, అది నీవంట కదా. అయ్యో నేను ఫస్ట్ పేపర్ చూసినప్పుడు నీవు అనుకోలే, నేను ఎవడబ్బా వీడు కొత్తోడు ఎవడు ఉన్నాడు బాగున్నాడు వీడు ఏది వెరైటీ ఉన్నాడు అనుకున్నా, నీవంట. అయ్యో కానీ గుర్తుపడతారు కదా, వేస్ట్ కదా ఇన్ని రోజులు 2.5 years కష్టపడ్డావు, వేస్ట్. ఏం పేరు వస్తుంది చెప్పు? ఇలా ఇలా చాలా మంది చాలా కదండి, మనం కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోతుంది, ఎంతైనా తెలియకుండా వచ్చేస్తుంది. అవునా, ఒక 10 మంది అనేవారు తెలియకుండా చెప్పాలి వాళ్ళకి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడండి అని చెప్పాలి. అది ఏం లేదు, అది అన్నీ కానీ బట్ ఏంటంటే కోపం వచ్చేది, ఏమనేవాళ్ళు కాదు. కోపం వస్తుంది కదా, 100% కోపం వస్తుంది కానీ అనలేము. బట్ ఏదో చూద్దాం, బట్ పెద్ద బడ్జెట్ మూవీలో ఉన్నాము, మనకి ఇచ్చిన లైఫ్ చూద్దాం, ఇది గుర్తుపడకుంటే ఇంకో క్యారెక్టర్ ఇస్తారు డైరెక్టర్ గారు అని చెప్పేది. లేకుంటే లేదు చూద్దాము నేనని గుర్తుపట్టినరు. నాకు వేరే మీడియా వాళ్ళు కూడా చాలా మంది ఆబ్వియస్గా ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసింది ఎవరు అనే టాపిక్ వచ్చినప్పుడు మీరు అని మాట్లాడుకుంటారు, మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం వల్ల ఆ టైంలో వచ్చే నష్టం లేదు, బట్ తర్వాత చేసింది ఎవరు అన్నప్పుడు ఆబ్వియస్గా మాట్లాడుకుంటాము. అప్పుడు అంత ఐడియా ఉండదు కదండి మనకు కూడా. సో ఎవరైనా అలా మనల్ని అన్నప్పుడు మన టక్కున అంత దూరం ఆలోచించాం, ఫస్ట్ డిప్రెస్ అయిపోతుంది. సో డల్ అయిపోయి అంత అవును కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, నిజం అది వచ్చేస్తుందండి. అంత మనం ఫ్యూచర్ని ఎవరు ఆలోచిస్తాం? అందులో అవునా మేకప్లో గుర్తుపట్టలేరా నీవేనా ఇది? సో తర్వాత అనిపించింది మీకు ఇప్పుడు అన్న వాళ్ళందరూ చూడండి ఇప్పుడు అర్థమైందా? చాలా బాగా ఇష్టం, కానీ ఇంకో క్యారెక్టర్ పెద్ద ఉండేది అంత తక్కువ చేసింది. ఇప్పుడు హీరోయిన్ అయింటే నీ హీరోయిన్ అది కామన్, అది అంతే. ఏదో ఒకటి ఇది బాగుంటే అది బాగాలేదని, అది బాగుంటే ఇది బాగాలేదని, అటు ఇటు కాలికేస్తే మెడకేస్తే కాలికి. చాలా డైలాగ్ బాగుందిరా, కానీ ఇంకా సీన్ చాలా పెద్దగా ఉండేది నేను. ఇది ఎందుకంటే నువ్వు అది కదా నేను పెద్దగా ఏదో సో అట్లా చేసేవాళ్ళు అనమాట. సో 80+ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది గుడ్, సూపర్ అండి, చాలా గుడ్. అంటే నాకు అదే చెప్తాను అన్నీ ఇంకా నేర్చుకోవాలి అని తెలుసుకోవాలండి అన్నీ. ఇప్పుడు అన్నీ కొత్తగానే కదా, ఇది మనకు తెలియని ఫీల్డ్, అంటే తెలిసి చూడాలండి, అబ్జర్వ్ చేయాలి, అవతల వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అన్నీ ఇంప్రూవ్మెంట్ అనేది డైలీ ఉండాలండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఫోన్ కూడా అప్డేట్ అవుతుంది రోజు. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే మిగిలిన సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు కాదండి. ఇప్పుడు నేను లేదు, నేను ఒకటి సింపుల్గా ఏంటంటే, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నోకియా ఉండేది, నోకియా. దాని తర్వాత మరి ఏదైనా మన షూటింగ్ టైంలో కొంచెం డబ్బులు వచ్చేందుకు స్లైడ్ పీస్ ఉంది కదా, కెమెరా 8GB 8 మెగాపిక్సెల్ కెమెరా ఎల్జీ మన దీంట్లో నోకియాలో. దాని తర్వాత శాంసంగ్ వచ్చింది, అప్డేట్ అవుతూ ఉంది, అన్నీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా మనం కూడా అప్డేట్ కావాలి. మన చేతిలో ఉన్న ఫోన్ అప్డేట్ అయినప్పుడు మనం ఎందుకు కాదు? ఇప్పుడు అదే అంటున్నాను, వేరే ఫీల్డ్స్ ఏంటంటే వాళ్ళకి రోజు చేసే వర్క్ కామన్ గా ఉంటది. మీ యాక్టింగ్ అనేసరికి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు క్యారెక్టర్, ఒక సినిమాకి సంబంధం ఉండదు కాబట్టి క్యారెక్టర్ చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి మీ యాక్టింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ప్రతిది మీ టోటల్ గెటప్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వచ్చినట్టే కనిపించాలి. అవును. సో అంటే మూవీకి అట్లా గెటప్స్ చేంజ్ అవుతూ ఉంటే మీ వేరియేషన్ చూపిస్తూ ఉంటే వేరియేషన్ 100% చూపెట్టాలండి. ఇప్పుడు డీజే చేస్తున్నా క్యారెక్టర్ చిన్నదైనా కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది.
ఒక స్టైలిష్ క్యారెక్టర్, ఆ మాటలు కూడా కొత్తగా ఉంటాయి, రెగ్యులర్ మాటల్లాగా. అంటే నేను ఇప్పటివరకు చెప్పిన స్టైల్ అది. అలా అంటే ఎంకరేజ్ చేస్తున్నాను, మన డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ చూద్దాం, చేయాలండి. మనం కూడా 100% కష్టపడాలి. పక్క వాళ్ళ మీద నింద మూవద్దు. ఇప్పుడు చాలామంది అంటుంటారు మనని ఎంకరేజ్ చేయరని. ఎంకరేజ్ చేయరు, ఎందుకు చేయరు? నువ్వు కూడా అప్డేట్గా ఎందుకు గారు? నువ్వు చేస్తే ఇప్పుడు పెరగవచ్చు. మనది కూడా మన మైనస్ని కప్పు పుచ్చుకోవద్దు. మనం కూడా కొంచెం వాళ్ళకి ఫోకస్ చేయాలని మనం తీసుకొచ్చేటట్టు చేసుకో. ఎస్ అంతే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యాక్టింగ్ ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ యాక్టింగ్తో వాళ్ళు అవకాశాలు వచ్చేలాగా చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. సో మీరు పోలీస్ క్యారెక్టర్ ఏదైనా చేశారా ఈ 80+ వాటిల్లో? అంత అంటే పర్ఫెక్ట్ పోలీస్. ఎందుకంటే అసలు బేసిక్గా మీకు ఇష్టమే పోలీస్ అవ్వాలని అని. నాకు పోలీస్ క్యారెక్టర్ చేద్దామంటే ప్రాబ్లం ఏంటంటే ఈ గడ్డం నేను తీసి మర్యాద రామన్న నుంచి కంటిన్యూ ఉంది. కంటిన్యూ నాకు గ్యాప్ రాలేదండి. ఇదే గెటప్తో వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా 5 మూవీస్ చేస్తున్నాయి, ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అలా కంటిన్యూ 3 మూవీస్ 2 మూవీస్ కంటిన్యూ ఉంది, కంప్లీట్ గ్యాప్ రాలేదు. సో గడ్డం తీసి చేసే క్యారెక్టర్స్ ఇంక ఇప్పట్లో రావేమో అయితే. సో అదే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూటీ ఇంకొక 3-4 మంత్స్ ఉంది. ఇప్పుడు ఆ మూవీస్ ఇలాగే చేద్దామంటారు. అది ఇవన్నీ అలా ఉంది. సో ఈ 80+ మూవీస్లో ఇప్పటి వరకు అయితే కంప్లీట్ పోలీస్ ఆఫీసర్గా చేసే క్యారెక్టర్ అయితే రాలేదు, చేసింది లేదు. ఫ్యూచర్లో మాత్రం రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మీకు బాగా ఇష్టం కాబట్టి. సో కంప్లీట్ ఒక మూవీ అంతా పోలీస్, సో ఆ టైప్లో మీకు ఆ క్యారెక్టర్ రావాలి. సో మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరండి ఇండస్ట్రీలో? వినాయక్ గారు అంటే రాజమౌళి గారు కామన్ అండి. ఇప్పుడు మీకు లైఫ్ ఇచ్చారు అది వినాయక్ గారు, బోయపాటి గారు, అందరి పేర్లు చెప్పండి. అందరి పేర్లు కాదండి. నేను వినాయక్ గారితో చేయలేదు, ఇంతవరకు చేయలేదు. నేను పూరి గారిని ఇంతవరకు చూడలేదు, నేను లేదు నమ్మరు, బట్ పరిచయం లేదు నాకు. ఇప్పుడు బోయపాటి గారితో చేశాను. బోయపాటి గారు కూడా స్పెషల్ అయినా అంతే, సరైన నోట్ చేశాను. అంతకుముందు కూడా చేశాను. నీకు ఎమోషన్ రాళ్ళు అంటారు చూడు, కొందరు మాటల నుంచి రాళ్ళు ఎగురుతాయి అంటారు చూడు, ఏదో పెద్ద పెద్ద మనుషులు చెప్తా ఉంటారు. ఆడ మాట్లాడితే రాళ్ళు ఎగురుతారు అంటే అంత ఉత్తేజం తెప్పిస్తారు అన్నట్లు బోయపాటి గారు. అంటే అసలు ఎమోషన్ మజిల్ ఇట్లా వచ్చేస్తుంది. రక్షకుడు మూవీలో చేస్తాగా మాటలు ఉంటాయి ఇలా అంటే పెరిగిపోతూ ఉంటుంది అట్లా. ఒక్కొక్కరితో స్టైల్ అండి. ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఉన్నారు, ప్రభాకర్ ఇది ఆయన కూల్, అదొక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు. ఇప్పుడు వంశీ గారు ఇప్పుడు దొంగాట డైరెక్టర్, ఎంకరేజ్ చేస్తారు, ఆయన యాక్టింగ్ చేసి చూపెడతాడు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా యాక్టింగ్ చేసి చూపెడతారు. కొందరు మాటలతో చెప్తారు, అదే ఉంటే ఆ స్టైల్ వేరే ఉంటుంది. కొందరు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టైల్ గారు బాగా మాడ్యులేషన్ బాగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒకటి స్టైల్ అండి. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు, మీరు చేయండి అంటారు. మన కృష్ణ గారు డైరెక్టర్, కృష్ణవంద జగద్గురు, మీరు చేయండి బాగాలేదంటే ఇది కొంచెం ఇలా ఇది ఒక్కొక్కరు ఒక స్టైల్. సో అట్లా ఒక్కొక్కళ్ళ డైరెక్షన్లో ఒక్కొక్క స్టైల్ని ఇష్టపడడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇష్టమే మీకు. ఇష్టం అంటే కదండి, ఒక్కొక్కరు నచ్చుతుంది. ఎస్ అదే సో నచ్చుతుంది. సో పర్టికులర్గా ఈ జోనర్ డైరెక్టరే ఇష్టం అనడానికి లేదు, అందరూ ఇష్టం. ఓకే. సో వీళ్ళలో కొంతమందితో వర్క్ చేశారు, కొంతమందితో వర్క్ చేయలేదు కూడా. వినాయక్ గారితో చేయలేదు, పూరి గారితో. సో ఆయన వే ఆఫ్ డైరెక్షన్ చూసి మామూలుగా బయట నుంచి పూరి గారితో చేయలేదు. ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు అల్టిమేట్గా ఫైనల్గా మీ విషయంలో? ఫుల్ హ్యాపీ అండి, ఫుల్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా అడుగుతుంటారు కదా, అవును కాలకే మదర్ కామన్ కదండి. ఇప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అన్నమాట. చాలా ప్రౌడ్. ఓకే. సో ఇంకా నేను ఈ 80+ మూవీస్లో చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే నేను ఈ క్యారెక్టర్ చేసుంటే బాగుండేది అన్న క్యారెక్టర్స్ ఏమైనా మిస్ అయ్యారా? చాలా మిస్ అయినామండి. నాకు చేసిన మూవీస్ కన్నా పోయిన మూవీస్ ఎక్కువ. ఓకే ఓకే. చాలా స్కెడ్యూల్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటా బహుశా, దానివల్ల పాపం వచ్చిన అవకాశాలు అంటే అన్ని ఇయర్ కదా, అన్ని సక్సెస్ కావాలి, అంత ఈజీగా ఉంది. అది ఉన్న దాంట్లో సాటిస్ఫై కావాలి. పోయిన దాని గురించి బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ పోయిన సినిమాల క్యారెక్టర్స్ కూడా తెలిసిపోతాయి, పలానా క్యారెక్టర్ మిస్ అయిపోయింది అయ్యో ఉంటారు కానీ క్యారెక్టర్ అని చెప్పేస్తారు కదా వాళ్ళు. సో ఆ రకంగా పోయిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. తమిళ్ ఎక్కువ మిస్ అయినండి నేను, తమిళ్లో చాలా మిస్ అయినా, హిందీలో మిస్ అయినా. నాకు రౌడీ రాతోడప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చి అందులో వచ్చారు. ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్,
చాలా ఫీల్ అయ్యాను. ఆమె ఒక 30-40 సార్లు ఫోన్ చేసింది నాకు. అంటే డైలీ ఫోన్ చేసేది, ప్రభాకర్ డేట్ అడ్జస్ట్ కారో అంటే అడ్జస్ట్ చేసి పంపించండి, అడ్జస్ట్ చేసుకో, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకో, మంచి క్యారెక్టర్ 35 డేస్ క్యారెక్టర్ డేస్ నీకు మనీ కూడా నీకు తెలుగులో తీసుకున్నా కన్నా 3 times ఎక్కువ ఇప్పిస్తాను నేను, నీకు నీవే కావాలనుకుంటున్నాం మేము, నువ్వు 100% ట్రై చేయి. నేను ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసి వేరే మూవీస్ ఉన్నాయి కదా, అయ్యో యాక్చువల్లీ వాటికన్నా ముందేమో ఇవి కమిట్ అయి ఉన్నాము, వాళ్ళు అడ్జస్ట్ చేయలేదు, అయిపోయింది, మిస్ అయింది. లాస్ట్కి మెసేజ్ పెట్టేసిన, మేడం సారీ నేను కావట్లేదండి, మీరు ఫోన్ చేస్తే ఇంకా నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది చెప్పాను. తర్వాత ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఆమె ఫోన్ చేసింది. అప్పుడు మిస్ అయినావు కదా, ఇంటర్నేషనల్ పేరు రావాలన్న మూవీకి మిస్ అయినావు కదా, అంతకు మంచి పేరు వచ్చింది నీకు బాహుబలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, చెప్పలేము అది నీకు ఇలా రాసిపెట్టి ఉంది అని. గ్రేట్ అది. అంటే ఆ రోజు గుర్తు పెట్టుకుని ఈ రోజు ఫోన్ చేసి నంబర్ మూవీ పోయిందని ఫీల్ అయ్యావు. చాలా ఫీల్ అయినండి, చాలా అంటే ఫీల్ అయినా మరి దారుణంగా ఫీల్ అయినా. డిప్రెషన్ నాకు తొందరగా డిప్రెషన్, అది ఒకటి వీక్నెస్ బాగా. సో మిమ్మల్ని చూడడానికి మీ హైట్కి మీ వెయిట్కి వాటికి వీటికి మీరు ఎంత సెన్సిటివ్గా ఉంటా అంటే ఎవరు మరీ ఎక్కువ చిన్న మాట అంటే ఫీల్ అవుతాను నేను. అది మారాలి, బట్ కావట్లేదు అది. అంటే కొన్ని వస్తాయండి అది. సో బయటికి మాట్లాడే అంత గంభీరంగా లోపల మనసు లేదనమాట. చిన్న మాట ఏదన్నా అంటే ఫీల్ అయిపోతారు. ఎగ్జాంపుల్ మర్యాద రామన్న టైంలోనే డైరెక్టర్ గారు ఇట్లా తిట్టారు, ఇట్లా తిడుతున్నారు. యాక్చువల్గా కరెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే ఇప్పుడు ఉండి రాజీవ్ కనకాల గారు వచ్చారు, తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళగలుగుతాను నేను, వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఉండదు, ఏముండదు. నెక్స్ట్ డే షూటింగ్ లేని రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అన్న మీరు వచ్చారంట కదా, డైరెక్టర్ గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని అని అడగవచ్చు. సో అప్పటికప్పుడు తర్వాత అడిగాను వాళ్ళని, అయ్యో మెసేజ్ పెట్టాడు, చాలా బాగా చేయించారు మీరు, ప్రాక్టీస్ చేయించారు, థ్యాంక్ యూ అని రాజమౌళి గారు దేవదాస్ కనకాల గారికి మెసేజ్ వాళ్ళకి పెడితే అది నాకు పంపించారు. ఇంత అప్పుడు ప్రభాకర్ గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అసలు మీకు తెలియకుండానే. లేదు మనకు, కానీ ఆ న్యూస్ రాలేదు కదా నాకు, అది తెలీదు. అదే ఇప్పుడు ఆయన నేను అప్రిషియేట్ చేసిన విషయం పోయి నేను తిట్టిండు, ఏంటో ఇప్పుడు డైలాగ్ చెప్తే అందరు నవ్వుతారేమో, తిడతారేమో, అడ్వాన్స్ కోపం మీద ఉన్నాడు అన్న ఫీలింగ్ మనకి ఇన్నర్ గా ఉంటుంది. అదేం లేదు ఆడ, బట్ ఊహ అంతే. ఆ టైంలో ఇంకేం చేయలేదు, అంతే డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఎస్. సో మొత్తానికి ప్రభాకర్ గారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు. సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఏమనుకొని ఏమయ్యారు ఏంటి, సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, సో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు మీకు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుందండి. అందరికీ చాలా మంది అనుకుంటారు అనుకునే ఇండస్ట్రీకి వచ్చారు అందుకే ఇంత ఫేమ్ వచ్చిందేమో అనుకుంటారు, బట్ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి సో యాక్టింగ్ ఎలా వస్తుందో ఏంటో అని ప్రతిసారి అనుకుంటూనే ఆయన లెవెల్కి ఎదుగుతున్నారు. సో మొత్తానికి సపోర్ట్ బాగుంది. ఎస్, మీరు అన్నట్టుగా మీరు చేసే సినిమా డైరెక్టర్స్ కానివ్వండి, మీ కోడ్ ఆర్టిస్టులు కానివ్వండి, సో వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్ల, బూస్టింగ్ వల్ల. రీసెంట్గా ఒక మూవీ చేశాను నేను, ఇది కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, నాకు పృథ్వీ గారు అసిస్టెంట్, బట్ యాక్చువల్ అంత సీనియర్ ఆర్టిస్ట్, అండ్ మేము ఎప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆయన ఆర్టిస్ట్. మూవీ చాలా బాగుంటుందండి, నా క్యారెక్టర్ కూడా బాగుంటుంది అందులో, కామెడీ మూవీ, బట్ వాళ్ళు ఎంకరేజ్. ఇప్పుడు అదుర్ సురాగ్ గారు వీళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు, మన కొత్త బంగారు ప్రవీణ్, వీళ్ళందరూ ఎంకరేజ్ అండి. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఫీల్ అయ్యింది అనుకోండి మనం చేయలేం. ఎంకరేజ్ పృథ్వీ గారు వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రోత్సాహం అంటారు కదా, ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఆబ్వియస్గా మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి. ఎస్. సో మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను బాహుబలి డైలాగ్ అన్నాను, ఎన్నిసార్లు చెప్పినా మాకైతే బోర్ కొట్టదండి. అందులో మీరు ఎదురుగా ఉండి ఇప్పుడు చెప్తుంటే ఎలా బోర్ కొడుతుంది. నేను మీరు ఇద్దరం చెప్తా కాదు, ఇప్పుడు నా వల్ల కాదు అసలు. ఓకే, సగం నుంచి ట్రై చేస్తాను. ఫస్ట్ ఒక్కొక్క వర్డ్ చెప్దాం, మరి లైన్ వద్దు. నేను ఎలా చేస్తున్నాను చూడండి, అంతే. నేను నిమ్డా Dozras tell me. Anviratla. Siblima Bamin Gapakokia. Bye అండి, వెళ్ళొస్తా. బాయ్. నేను ఎక్కడ చెప్తాను, చెప్పండి ఏం కాదు, ట్రై ఒకసారి. ఆ థర్డ్ లైన్ మరి కొంచెం. సిబ్లిమా బమిన్ Gapakokia. Gapakukia. Ol. Clay.
వబ్బమిన్, వబ్బమిన్, ఎబ్రడోజియా, ఎబ్రడోజియా, హర్తబోషార్, హర్తబూషార్. కొంచెం ర్యాష్గా అదనమాట. సో నేను కనుక చెప్పాను అనుకోండి, ఇది వెంటనే ఆఫ్ చేసేస్తారు ఇంటర్వ్యూ. మీరు ఒకసారి కంప్లీట్గా చెప్పండి. ఆన్విరాట్ల సిబ్లిమాబ్బమిన్ గపకోకియా ఓల్ క్లే వబ్బమిమ్ ఎబ్రడోజియా హర్తబూషార్. ఇదే సేమ్ నవ్వు ఉంటుంది అక్కడ. కానీ నేను నవ్వుతే బాగా రాజమౌళి గారు బాగా నవ్వుతారు వాళ్ళందరూ. అవునా? ఈ నవ్వు నేను ఇప్పుడు రమ్యకృష్ణ గారిని అన్న తర్వాత నవ్వుతూ ఉంటాను. అది బ్లాగ్ లో ఉండే నవ్వు వికారంగా ఉంటుంది. అసలు ఫుల్ నవ్వేది. మర్యాద రామన్నప్పుడు కూడా అంతే, బాగా నవ్వు ఎంజాయ్ చేస్తారు. సో మీ నవ్వుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఫైన్, నైస్ ప్రభాకర్ గారు, నైస్ మీటింగ్ యూ. మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. సో ప్రభాకర్ గారు అని అంటే ఎవరికి ప్రభాకర్ గారు తెలియట్లేదు. కాలకే ప్రభాకర్ గారు లేదా మర్యాద రామన్న. సో అందులో మీరు చేసిన ఆ క్యారెక్టర్స్ పేరు చెప్తుంటే ఫస్ట్ ప్రభాకర్ అన్న కానీ ఎవరు ప్రభాకర్, తర్వాత మీరు చేసిన క్యారెక్టర్స్ హే ఆయన ఆయన ఆయన. సో ఆ టైప్, ఆ క్రేజ్, ఆ ఇమేజ్ వచ్చింది మీకు. సో అలాంటి మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సో పోలీస్ ఆఫీసర్ అవుదామని వచ్చారు కాబట్టి ఎలాగో ఇప్పుడు ఇంకా అవ్వే ఛాన్స్ లేదు, ఫుల్ బిజీగా ఉన్నారు. ఉందా? మూవీస్ లో ఉంది కదా, మూవీస్ లో ఉంది. ఎస్ ఎస్, అది నెక్స్ట్ చెప్తున్నాను నేను. ఎస్, సో బయట అవ్వలేదు కాబట్టి మూవీస్ లో అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్ గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసే ఒక మంచి మూవీ రావాలి. ఆ మూవీ వల్ల పేరు రావాలి మీకు. సో లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, మీ వర్క్ విషయంలో మీరు సాటిస్ఫై అవ్వాలి. సో యోయో టీవీకి వచ్చి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Like, share, subscribe, Yoyo TV.